Hello aspirants, YouTube watchers, friends and well-wishers. Welcome back to this dynamic session of learning. This is your mentor and coach Suparas Jain. Today we are going to seriously contemplate on mock test number 11 All India live mock test. Normally this Thursday Thunder is conducted on Thursdays and the explanation is very much precisely provided to you on Saturdays or Sundays. So without much ado, let's begin the show. Select the most appropriate synonym of the given word. Stratified. 4 ఆప్షన్స్ ఇచ్చాడనమాట. స్కాటర్డ్, కన్సాలిడేటెడ్, లామినేటెడ్, అప్గ్రేడెడ్ అనమాట. స్ట్రాటిఫైడ్ అంటే ఏంటి? దిస్ ఈజ్ స్ట్రాటిఫైడ్ షీట్ అంటాం అనమాట. స్ట్రాటిఫైడ్ అంటే సంథింగ్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లేయర్, సంథింగ్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రాటమ్. దాన్ని హయార్కియల్ కూడా అంటారు అనమాట. ఏదైతే లేయర్స్లో ప్యాటర్న్స్లో ఉంటుందో దాన్ని స్ట్రాటిఫైడ్ అంటారనమాట. లేయర్డ్, లామినేటెడ్, ఫ్లాకీ, హయార్కియల్, stratum, hierarchy. Star word of the day, stratum. ఏదైనా ఒక ప్యాటర్న్లో ఒక లేయర్లో ఉంటుందో దాన్ని స్ట్రాటిఫైడ్ అంటారు. స్కాటర్డ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని మార్బుల్స్ తీసుకున్నా, ఆ మార్బుల్స్ అనేది వేసేసిన. ద మార్బుల్స్ ఆర్ స్కాటర్డ్ ఆన్ ద ఫ్లోర్ మీన్స్ సంథింగ్ విచ్ ఆర్ అన్సెటిల్డ్ అనొచ్చు, డిస్పర్స్డ్ అనొచ్చు అనమాట. Disintegrated, something which is disintegrated, disjointed, or something which is not in a precise pattern, which is in the form of a chaotic pattern. Disintegrated, separate, disjoint, chaotic. Yeah, when are you going to get your consolidated marks memo? నీ మార్క్స్ మెమో నీకు ఎప్పుడు దొరుకుతుంది? కన్సాలిడేటెడ్ అంటే ఏదైతే అన్నీ కలిసి ఉంటుందో, మర్జ్ అయి ఉంటుంది, ఫ్యూజ్ అయి ఉంటుంది, మిక్స్ అయి ఉంటుంది. మంచి వర్డ్ ఈజ్ అమాల్గమేషన్. ఎస్, అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. సంథింగ్ విచ్ ఇస్ ఇంటిగ్రేటెడ్, సంథింగ్ విచ్ ఇస్ కంబైన్డ్. మర్జ్, కంబైన్, ఇంటిగ్రేట్, అమాల్గమేషన్. చక్కటి వర్డ్స్. ఒక మినీ వొకాబులరీ క్లాస్ మీరు వింటున్నారు సార్. హార్డ్ వర్డ్స్ అందులో చక్కగా మీకు తెలుగులో హిందీలో రెండిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యా, నీ బుక్, నీ ఐడి కార్డు, నీ మార్క్స్ మెమోని లామినేట్ చేసావా? ఎస్. లామినేట్ అంటే ఏంటి? మామూలుగా దాన్ని ప్రొటెక్షన్ ఇవ్వడం, కవర్ చేయడం అనమాట, కోటింగ్ ఇవ్వడం అనమాట. కోటింగు, కవరు. మంచి వర్డ్ నేర్చుకోవాలి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వినీర్ అంటారు అనమాట. కోటింగు, కవరింగు, వినీర్. అన్గ్రేడెడ్. యా, దిస్ ఈజ్ అన్గ్రేడెడ్ రా మెటీరియల్ అండి. దిస్ ఈజ్ అన్గ్రేడెడ్ క్యాష్యూ నట్స్. అంటే అన్నీ కలిసి ఉన్నాయి సార్. గ్రేడెడ్ అంటే A1, A2, B1, B2 అలా గ్రేడెడ్ కేటగిరీలో వస్తుందన్నమాట. అన్గ్రేడెడ్ అంటే అన్ర్యాంక్డ్, అన్ఆర్డర్డ్. ఆర్ ఇంకో మీనింగ్ చెప్పాలంటే దేన్నైతే రిఫైన్ చేయలేదు, దేన్నైతే ఫిల్టర్ చేయలేదు. అన్ప్రాసెస్డ్, అన్ఫిల్టర్డ్. Unordered, unranked, unprocessed, unfiltered, unrefined. So what a fantastic beginning of this wonderful All India live mock test 11. Stratified అంటే ఏదైతే లేయర్గా ఉందో దాని యొక్క మంచి synonym is laminated. Fantastic sir. Question number 62. The clairvoyant witches told Macbeth his future. The clairvoyant witches told Macbeth his future. అంటే మ్యాక్బెత్కి అతని ఫ్యూచర్ గురించి ఆ విచెస్ ఆర్ నథింగ్ బట్ సూపర్ న్యాచురల్ థింగ్స్ అనమాట. ఏంజల్స్ అనొచ్చు, లేకపోతే స్వర్గంలో ఉన్న దయ్యాలు అనొచ్చు. సో క్లైర్వాయంట్ విచెస్ టోల్డ్ మ్యాక్బెత్ హిస్ ఫ్యూచర్. మ్యాక్బెత్ని చూసి అతని యొక్క ఫ్యూచర్ని చెప్పారనమాట. క్లైర్వాయంట్, సూపర్ వర్డ్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎవరైతే ఫార్చ్యూన్ రీడర్ ఉంటారో, ఫార్చ్యూన్ టెల్లర్ ఉంటారో, ముందుకే మన భవిష్యవాణి చెప్పేస్తారు, సైకిక్ అంటారు కదా. దే హ్యావ్ గుడ్ విజన్, దే కెన్ ప్రిడిక్ట్, దే కెన్ ఫోర్కాస్ట్, దే కెన్ స్పెక్యులేట్ యువర్ ఫ్యూచర్. ఎస్, ఫార్చ్యూన్ టెల్లర్, పామ్ రీడర్, సైకిక్, ప్రిడిక్టర్. దానికి 4 ఆప్షన్స్ కావాల్సిందేంటి? సినోనిమ్.
We need a synonym for this. Malevolent, hideous, buoyant, prophetic. Malevolent అంటే ఏంటి? ఏదైతే చాలా మెలిఫిక్గా ఉంటుందో, ఈవిల్గా ఉంటుందో, బ్యాడ్గా ఉంటుందో, దిస్ ఇస్ కాల్డ్ malevolent, awful, nasty, dreadful. This is something which is వెరీ బ్యాడ్ కూడా అనొచ్చు. ఇంజూరియస్, డెలిటీరియస్, ర్యాంకోరస్, విట్రియోలిక్, బెయిల్ఫుల్, ఏదైనా ఒక వర్డ్ వాడుకోవచ్చు. ఇంజూరియస్, స్పైట్ఫుల్, ర్యాంకోరస్, బెయిల్ఫుల్, విట్రియోలిక్. స్టార్ వర్డ్ is vitriolic, venomous, spiteful. Right. Hideous, yeah. Something which is extremely ugly. Something which is repulsive, disgusting, loathsome, abhorrent, abhorrence, despicable. Something which is extremely ugly, extremely bad, disgusting, terrible, awful, nasty. బయాంట్ అంటే ఏంటి? ఏదైతే వాటర్ పైన తేలుతూ ఉంటుందన్నమాట, దాన్ని మనం బయాంట్ అంటాం అనమాట. బయాంట్ ఈజ్ లైట్ ఫ్లోటింగ్, సంథింగ్ విచ్ ఈస్ light and floating, and he is looking very buoyant today. He is looking very buoyant today ante enti? He is looking very happy, joyous, jovial, elation, bliss, rapturous, enrapturous, ecstasy, exhilaration. Edaina teesko. Just a revision so that you can understand this particular mock in a very interesting way. Happy, jovial, exhilaration, rapturous, enrapturous, bliss, elation. Prophetic. Well, he was very prophetic. He told me that if I work hard, I am going to qualify for tier 2 exam. Prophetic ante munduga cheppadam anamata. One who is a fortune teller, one who is a seer, one who is a oracle, one who is a soothsayer, one who is a palm reader. Fortune teller, seer and visionary. Beautiful, sir, from examination point of view. Now you need a synonym for clairvoyant. So clairvoyant is nothing but, just now I told you, fortune teller, fortune teller. So answer is prophetic. Yeah, the next question is question number 63. Pulchritudinous or pulchritude. What do you mean by this particular word? Let's see. Pulchritude means, well, if I evarnaina nenu she is a very pulchritude girl antanu, or she is very pulchritudinous ante meaning enti? The girl is very charming, the girl is very gorgeous, pretty, glamorous, enchanting, beguiling, bewitching, captivating, mesmerizing, absolutely beautiful. ఎవరైనా అందమైన అమ్మాయి గురించి మనం మాట్లాడుతున్నాము అంటే దట్ ఈస్ కాల్డ్ బివిచింగ్, స్పెల్బైండ్, ఎంటైజింగ్, ఎంథ్రాలింగ్, బాంబ్షెల్, స్పెక్టాకులర్, జబర్దస్త్ వొకాబులరీ అనేది బోర్డు మీద పడుతుంది సార్. అగ్లీనెస్ అంటే ఎవరైతే, వన్ హూ ఇస్ వెరీ అగ్లీ, గ్రొటస్క్, మాల్ఫార్మ్డ్, ఇల్ ఫార్మ్డ్, వన్ హూ ఈజ్ అన్అట్రాక్టివ్, అన్అపీలింగ్. ఇప్పుడే ఒక వర్డ్ నేర్చుకున్నాం అగ్లీనెస్కి, ఎక్స్ట్రీమ్లీ అగ్లీ అని లేదు. ఎస్, హైడస్, రైట్. అన్అపీలింగ్, హైడస్, అన్హ్యాండ్సమ్. చార్మింగ్ అయినా పుల్క్రిట్యూడ్ అయినా సేమ్ సార్. చార్మింగ్ ఈజ్ అగైన్ బిగ్వైలింగ్, బివిచింగ్, దెన్ అట్రాక్టివ్. స్టార్ వర్డ్ ఏదైతే ఎగ్జామ్లో రావచ్చు అనమాట, అనబెల్. Annabelle is a beautiful word. Beauty, tempting, fascinate, alluring, Annabelle. Annabelle, manchi word. The next word which is there on the board is grace. What do you mean by grace? Grace is also same thing, sir. Elegance tho undadam, charming, captivating, ఎంటైజింగ్, బిగ్వైలింగ్, బివిచింగ్. సేమ్ దీన్ని కూడా మనం యానబెల్ అని పెట్టుకోవచ్చు. ఎలిగెన్స్, చామ్, అట్రాక్టివ్,
అనబెల్. మంచి వర్డ్స్ అండి. అగ్లీనెస్ అంటే అన్అట్రాక్టివ్, అన్అపీలింగ్. చామ్ అంటే బ్యూటీ, టెంప్టింగ్, క్యాప్టివేటింగ్, ఫ్యాసినేటింగ్. ఇంగ్ ఫామ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చాలా గ్రేస్తో మాట్లాడుతున్నాడు, చాలా ఎలిగెన్స్తో, చామ్తో, చాలా అట్రాక్టివ్నెస్తో. అండ్ వన్ ఈస్ అనబెల్. ఎలిగెన్స్. వాట్ డూ యూ మీన్ బై ఎలిగెన్స్? ఎలిగెన్స్ ఈజ్ నథింగ్ బట్ he is known for his elegance. Vijay Mallya ante he is known for his stylishness, sophistication. One who is very stylish, sophisticated, urbane. Yes, suave. Elegation is urbane, suave, well dressed antaru kada. And one more elegance is definitely clever, intelligent, sharp, genius. Ala kuda manam pettukochu. Stylish, graceful, well dressed, urbane, suave. Clever, intelligent, deft and dexterous. What a fantastic vocabulary is flashing on the board. Pulchritudinous దాని యొక్క అంటోనిమ్, ఆపోజిట్ కావాలా, సినోనిమ్ కాదు. సో డెఫినెట్లీ ఇది బ్యూటీ. ఇవన్నీ పనికిరావు సార్, ఇవన్నీ ఆల్మోస్ట్ సిమిలర్ వర్డ్స్ అనమాట. సో అగ్లీనెస్ ఇస్ ద రైట్ ఆన్సర్. The roof is made from sheets of corrugated iron. బ్యూటిఫుల్. ఆపోజిట్ కావాలి దీన్ని. corrugated అంటే ఫోల్డెడా, గ్రూవ్డా, క్రీజ్డా, ఫ్లాటా. చాలా మంచి వర్డ్. ఆప్షన్స్ ఈజీవి కానీ వర్డ్ మాత్రం కొంచెం టఫ్ అనమాట. ఏదైతే చాలా ఫోల్డెడ్గా ఉంటుందో, రింకిల్డ్గా ఉంటుందో, ఫోల్డ్ చేసి రింకిల్డ్గా ఉంటుందో, ఏదైతే క్రాంప్డ్గా ఉంటుందో దాన్ని corrugated అంటారనమాట. క్రీజ్డ్ ఫోల్డెడ్, రింకిల్డ్, క్రీజ్డ్. ఇక్కడ ఫోల్డెడ్ ఆప్షన్ ఇచ్చాడు, గ్రూవ్డ్ ఇచ్చాడు, క్రీజ్డ్ ఇచ్చాడు, ఫ్లాట్ అని ఇచ్చాడు అనమాట. కావాల్సింది ఏంటి? ఆపోజిట్. అగైన్ ఫోల్డెడ్ ఈజ్ నథింగ్ బట్ క్రీజ్డ్. క్రింప్, బెండ్. క్రింప్ ఏదైతే బెండ్ అయి ఉంటుందో, క్రింప్ అయి ఉంటుందో, మడతలుగా ఉంటుందో, ఓవర్లాప్ అయి ఉంటుందో దాన్ని ఫోల్డెడ్ అంటారు. గ్రూవ్స్ అంటే మామూలుగా వాట్ యు కాల్డ్ మధ్యలో స్పేసెస్ ఉంటాయి అన్నమాట. గ్రూవ్స్ ఆర్ నథింగ్ బట్ రింకిల్డ్, రిడ్జ్డ్. ప్యాంట్ వేసుకుంటే అప్పుడు గ్రూవ్స్ ఉంటాయి కదా, మామూలుగా ఫ్లిట్స్ అంటారు అనమాట. గ్రూవ్స్ ఆర్ నథింగ్ బట్ ఫ్లిట్స్. రింకిల్డ్, ఇర్రెగ్యులరు, అన్ఈవెన్గా ఉండడం. ఇస్త్రీ చేసినప్పుడు షర్ట్కి క్రీస్ ఉందా లేదా అని అంటాం అనమాట. అన్ని యాంగిల్స్లో అది ఫోల్డ్ అయ్యి ఉందా లేదా, దాన్నే క్రీజ్డ్ అంటారు అనమాట. మై గ్రాండ్ ఫాదర్ ఆల్వేస్ వేర్స్ ఎ క్రీజ్డ్ ప్యాంట్ అంటే సంథింగ్ విచ్ ఈస్ వెరీ గుడ్, సంథింగ్ విచ్ ఈస్ దానికి కరెక్ట్ ఫోల్డింగ్స్ వచ్చినాయా లేవా. మామూలుగా షర్ట్కి చేతుల మీద కానీ, ప్యాంట్కి ఫ్లిట్స్కి కానీ దానికి క్రీస్ ఉంటుందన్నమాట. దాన్నే కారుగేట్, రింకిల్, క్రంపుల్. కారుగేట్, రింకిల్, క్రంపుల్, రంపుల్. స్పెషల్లీ క్రీస్ అనే వర్డ్ మనం ఇస్త్రీ పెట్టకి, ఇస్త్రీతో సంబంధించిన వర్డ్ అనమాట. ప్యాంట్ని ఎప్పుడైతే ఇస్త్రీకి వెళ్తామో క్రీసింగ్ బాగా ఉండాలా అంటే ఎక్కడైతే ఆ ఫ్లిట్స్ ఫోల్డ్ అవుతాయో, మామూలుగా ఫ్లిట్స్ ఫోల్డ్ అవ్వడం అనమాట. దాన్నే రింకిల్, క్రింకిల్, క్రంబుల్, రంపుల్. రింకిల్, క్రింకిల్, కంబుల్, రంపుల్ అనమాట. ఫ్లాట్స్ సంథింగ్ వెరీ గుడ్. ఈ వర్డ్ లెవెల్, హారిజాంటల్, స్మూత్గా ఉండడాన్ని ఫ్లాట్ అంటారు అనమాట. లెవెల్, హారిజాంటల్, స్మూత్, యూనిఫామ్. సో కారుగేటెడ్ ఈజ్ ఫోల్డెడ్ సార్. ఫోల్డెడ్కి ఆపోజిట్ ఏంటి? ఇది సినోనిమ్ అయిపోయింది. ఆ గ్రూవ్ కూడా ఆల్మోస్ట్ సినోనిమ్ లాంటిదే, క్రీస్డ్ కూడా ఆల్మోస్ట్ సినోనిమ్ లాంటిదే. సో మిగిలింది ఒకటే ఫ్లాట్. ఫ్లాట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్ సార్. మంచి వర్డు, స్టార్ వర్డు, కాంప్లెక్స్ వర్డు, కాంప్లికేటెడ్ వర్డ్, ఇవన్నీ ఈజీ సార్. ఫోల్డెడ్ అంటే మడత పెట్టడం, గ్రూవ్డ్ అంటే రింకుల్ లాంటిదే, అండ్ క్రీజ్డ్ అన్న రింకులే సార్. క్రీజ్డ్ అయినా రింకుల్, క్రంబుల్, క్రింకుల్, కారుగేట్. ఫ్లాట్ అంటే లెవెల్, హారిజాంటల్. మంచి వర్డ్. ఆన్సర్ ఈస్ డి. త్రూ అవుట్ ద హిస్టరీ హ్యూమన్స్ హ్యావ్
existed side by side with bacteria and viruses throughout the history. Humans have existed side by side. చాలా తరతరాలుగా మనుషులతో పాటు వైరస్ బ్యాక్టీరియా కూడా ఎగ్జిస్ట్ అయ్యాయి అనమాట. సో మిస్టేక్ ఏంటి? త్రూ అవుట్ ద హిస్టరీ హ్యూమన్స్ హ్యావ్ ఎగ్జిస్టెడ్ సైడ్ బై సైడ్ విత్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ హిస్టరీ ఇన్ జనరల్ సెన్స్లో నువ్వు ఎప్పుడైతే హిస్టరీ గురించి మాట్లాడుతున్నావో అప్పుడు దానికి డెఫినెట్ ఆర్టికల్ దా అవసరం లేదు సార్. డిలీట్ the. When we are talking about specific history, then we have to mention the. We are not talking about any specific history over here. We are talking in general sense. When general sense is there, you have to remove the. Throughout history, humans have existed side by side with bacteria and viruses. Answer is P. Question number 66. Haughtiness should cause a person to become disdainful and contemptuous of others, to look down upon those they consider inferior. Yes, మీ అందరికీ తెలుసు ఎవరైతే ప్రౌడ్, ఆబ్స్టినేటు, ఎగోటిస్టికల్, సూపర్సీలియస్, వ్యానిటీగా ఉంటారో ఆ పర్సన్ చాలా మొండివాడైపోతాడు, వేరోల్ని ఎక్కిరిస్తూ ఉంటాడనమాట, అందరినీ చిన్న చూపు చూస్తూ ఉంటాడనమాట. హాటినెస్ షుడ్ కాజ్ అంటే అదేనమ్మా కంపల్సరీయా సార్? ఎవరికైతే గర్వం ఉందో అతను డిస్డెయిన్ఫుల్గా బిహేవియర్ చేయాలా, కాంటెంప్చుయస్గా బిహేవ్ చేయాలా, అందరినీ డిబేస్ చేయాలి, అదేమైనా రూల్ ఉందా సార్? సో డెఫినెట్లీ మిస్టేక్ అనేది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సె. హాటినెస్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఇలాంటి లక్షణాలు వాళ్ళకు ఉంటాయి. మరి ఇలాంటి లక్షణాలు వాళ్ళకు ఉంటాయి అంటే అక్కడ షుడ్ ఉండాలా సార్? షుడ్ అంటే కంపల్సరీ. యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, యూ షుడ్ ఆల్వేస్ సల్యూట్ యువర్ నేషనల్ ఫ్లాగ్, యూ షుడ్ ఆల్వేస్ కమ్ ఆన్ టైమ్. సో డెఫినెట్లీ ఈ షుడ్ అనేది ఉండదు. హాటినెస్ ఏమైపోయింది? సింగులర్ సబ్జెక్ట్ అనమాట. సింగులర్ సబ్జెక్ట్ ఏమైపోతుంది? సింగులర్ సబ్జెక్ట్ కాజెస్. విల్ టేక్ సింగులర్ వర్బ్. రైట్? హాటినెస్ కాజెస్. ఆన్సర్ ఈస్ ఏ. Yeah. This is what you call a comprehension. We need to really go through it in a very precise and uniform way. Right, sir? On November 20, 2025, a deeply symbolic event took place in Ayodhya when Prime Minister Narendra Modi ceremonially hoisted a saffron flag atop the spire of the Ram Mandir. This movement, called the Dhwaja Arohan, marked the formal completion of the temple's construction after decades of social, legal and political struggle around the site. On that day, devotees, religious leaders and dignitaries gathered inside and around the temple complex, while Modi, flanked by prominent figures, hoisted the triangular saffron Dharma Dhwaj. The flag was no ordinary flag. It bore sacred symbols, a radiant sun, the syllable Om, and a sacred tree motif, Kovidara, each representing spiritual heritage, cosmic order, and continuity of faith. As the flag fluttered atop the 191-foot shikhar, the air reverberated with prayers and chants. In his address, Modi said that the movement signified the healing of centuries-old wounds, calling the occasion the fulfillment of a centuries-long resolve. He described the event as the resurgence of civilizational ideals and values, invoking the ideal of Ram Rajya. For many years, the flag hoisting was more than a ritual. It was a declaration of spiritual and national. Modi has called the movement as the centuries-old, calling the occasion the fulfillment of centuries-long resolve. He described the event as the resurgence of civilizational ideals and values, invoking the ideal of Ram Rajya. For many years, the flag hoisting was more than a ritual. It was a declaration of spiritual and national identity, a closure to a long historical journey that has seen conflict, court verdicts, and social debates. The flag's accent was hailed as the re-establishment of a symbol long awaited. Others, however, observed
that while the temple stands completed, the nation continues to grapple with questions of pluralism, heritage, and collective identity. Thus, on 25th November, as the saffron flag soared high above the temple, it became a moment of both triumph and reflection of milestones in history and a prompt to consider what such symbols mean for a diverse nation. Wonderful, sir. Absolutely fantastic. Passage is very simple to understand, and this is a recent incident that took place in Ayodhya. Okay. So if you look at this particular comprehension passage, ఓ అద్భుతమైన హిస్టారిక్ ఈవెంట్ నవంబర్ 25th 2025కి జరిగిందనమాట. ఆల్రెడీ అయోధ్యలో రామమందిరం మనం చాలా దిగ్విజయంగా చాలా అద్భుతంగా కట్టేశాము, కానీ అది ఇంకా సంపూర్ణం అవ్వలేదన్నమాట. ఎప్పుడు దాకైతే టెంపుల్ పైన మనం ఫ్లాగ్ని హాయిస్ట్ చేయమో అప్పుడు దాకా టెంపుల్ అనేది కంప్లీట్ అవ్వలేనట్టే. సో ఆ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చి ఆ సాఫ్రాన్ ఫ్లాగ్ని ఆ టెంపుల్ పైన రామ మందిరం పైన ఆ ఫ్లాగ్ని హాయిస్ట్ చేశారనమాట. సో ఈ మూమెంట్ అనేది చాలా హిస్టారిక్ అయిపోయింది. ఈ మూమెంట్నే ధ్వజ ఆరోహణ్ హిందీలో అంటారనమాట. ఇక ఫార్మల్గా బుక్స్లో కంప్లీట్ అయిపోయింది సార్. ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సంఘర్షణ, ఒక సోషల్, ఒక లీగల్, ఒక పొలిటికల్ స్ట్రగుల్ మనం చేస్తున్నాం. భగవాన్ రామ్ మందిర్, మనం దేవుడి యొక్క మందిరం కట్టాలని ప్రభు రామ్ అంటారు, భగవాన్ రామ్ అంటారు, రాముడు అంటారు. సో నో ప్రాబ్లం. On that day, devotees, religious leaders and dignitaries gathered inside and around the temple complex, while Modi, flanked by prominent figures, hoisted the triangular saffron Dharma Dhwaj. చాలా మంది లీడర్సు, చాలామంది రిలీజియస్, హిస్టారిక్ మూమెంట్ అనమాట. ప్రపంచవ్యాప్తం నుంచి చాలా ప్రామినెంట్ ఫిగర్స్ వచ్చారు. ఆ రోజు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆ యొక్క ఫ్లాగ్ని హాయిస్ట్ చేశారనమాట. ట్రయాంగులర్ ఫామ్లో ఉంటుందన్నమాట. దాన్ని ధర్మధ్వజ్ అంటారనమాట. ఆ ఫ్లాగ్ ఒక ఆర్డినరీ ఫ్లాగ్ కాదు సార్, దాని మీద సేక్రెడ్ సింబల్స్ ఉన్నాయన్నమాట. ఒక రేడియంట్ సన్, ద సిలబల్ ఓమ్ అండ్ ద సేక్రెడ్ ట్రీ మోటిఫ్ కోవిధర, ఇవన్నీ దేనికి ప్రతీకం సార్? స్పిరిచువల్ హెరిటేజ్కి, కాస్మిక్ ఆర్డర్కి, కంటిన్యూటీ ఆఫ్ ఫెయిత్కి ప్రతీకం అనమాట. వాట్ యు కాల్ ఫ్లాగ్ మాత్రం భలే ఎగురుతుందన్నమాట. దాంతో మన యొక్క ప్రతిష్ట, మన యొక్క గౌరవం, మన యొక్క ఐడెంటిటీని నిలబెట్టిందనమాట. 191 foot శిఖరం, దేవుడు శిఖరం పైన అది వైభవంగా ఎగురుతుందనమాట. సో ఎన్నో సెంచరీస్ నుంచి మనం ఏదైతే రామరాజ్యం మనకు కావాలని కోరుకుంటున్నామో ఆ డ్రీమ్ అనేది కొన్ని కోట్ల జనాభాది ఫుల్ఫిల్ అయిపోయిందనమాట. ఆ ఫ్లాగ్ హాయిస్టింగ్ ఒక రిచువల్ మాత్రమే కాదు సార్, అది మన ఐడెంటిటీకి ఒక ప్రతీకం అనమాట. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ గో త్రూ జనరేషన్స్ అనమాట. ద ఫ్లాగ్స్ యాక్సెంట్ వాజ్ హెయిల్డ్ as a re-establishment of symbol long awaited. Others however observed that while temple stands completed, అందరు అన్నారు, బట్ స్టిల్ నేషన్ grapples with questions of pluralism, heritage and collective identity. Thus on November 24th is a historic day అనమాట. ఆ రోజు మాత్రం ఈ ధర్మధ్వజ్ ప్రైమ్ మినిస్టర్ గారు ఎగరేశారు. ఆ రామ్ టెంపుల్ కంప్లీషన్ అనేది అయిపోయింది సార్. సో ఎక్కడ హార్డ్ లాంగ్వేజ్ ఏం లేదు. డెఫినెట్లీ వీ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ ద ధర్మధ్వజ్ ఫ్లాగ్ క్యారీ? ధర్మధ్వజ్ ఈ ఫ్లాగ్ దీన్ని క్యారీ చేస్తుంది అనేసి చెప్పాలన్నమాట. దాంట్లో ఆప్షన్స్లో ఏమేమి ఇచ్చాడో ఒక్కసారి చూద్దాం. ఎ స్వోర్డ్, అ లోటస్ అండ్ అ వీల్. స్వోర్డ్, లోటస్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. A sun, the syllable om and a sacred tree motif, yes, ఇది కనిపించింది. A crescent, a star and a book, star, crescent, half moon ఎక్కడ కనిపించాలి? లోటస్, కాంచ్ కాదు. సో ఓం, రేడియంట్ సన్ అండ్ ట్రీ మోటిఫ్. డైరెక్ట్ క్వశ్చన్. సో డెఫినెట్లీ 3 marks. Which aspect does not come across as a concern or reflection in the passage? Passage lo a aspect anedi that will not be coming as a concern or reflection. The meaning of the flag for national identity. There definitely meaning is very important, sir, and it tries to give you more meaning about national identity. It's a concern only. The social and political debate around the symbolism, the nation's pluralism and heritage, the temple's architectural details. ఈ 3 కన్సర్నే సార్.
meaning of the flag for national identity, social and political debate around the symbolism, and nations pluralism and heritage. లాస్ట్లో రాశాడు సార్, మీరు కనుక చూస్తే pluralism and collective identity, ఇవన్నీ that concerns us. But one thing ఏదైతే ఇట్స్ లీస్ట్ బోదర్డ్, దాని డీటెయిల్స్ కూడా మనకు అవసరం లేదండి. టెంపుల్స్ ఆర్కిటెక్చరల్ డీటెయిల్స్, ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. సో దిస్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ లిటిల్ బిట్ కన్సర్న్డ్ అనమాట. సో ఆన్సర్ ఏమైపోతుంది, ఆ టెంపుల్స్ ఆర్కిటెక్చరల్ డీటెయిల్స్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ ట్రివియల్, సంథింగ్ which does not concern, it doesn't come across as concern. Which of this best captures the meaning of the flag hoisting for many people as per the passage? Which of this best captures the meaning of the flag hoisting for many people as per the passage? Solely a political victory? No sir, it is not a political victory sir. A purely architectural achievement? No sir, it's not a purely architectural achievement. A declaration of spiritual and national identity? Absolutely right sir. A routine religious ceremony? No sir. A declaration of spiritual and national identity. Answer is C sir. It is there sir, I studied. A declaration of national sacred Kovidara representing cosmic, a flag fluttered on 91 foot, the reverberated prayers, United motive movement, an occasion fulfillment. He described the event as a resurgence of usual ideals and values invoking Ramraja. For many years the flag hoisting was more than a ritual, declaration of spiritual and national identity. Absolutely direct answer, 3 marks. వాట్ ఈజ్ ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్? చాలాసార్లు ఇది మనం డిస్కస్ చేసుకున్నాము. అడిక్విటీ ప్యాటర్న్లో కాంప్రహెన్షన్లో 100% ఇస్తున్నాడు సార్. టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ ఇస్తున్నాడు, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఇస్తున్నాడు. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు ఫోకస్ అవర్ అటెన్షన్ ఆన్ ఈజ్ వాట్ ఈస్ దట్ క్రిటికల్ అండ్ ఆర్గ్యుమెంటేటివ్. వెల్, క్రిటికల్ మీన్స్ ఎవరినైనా క్రిటిసైజ్ చేస్తూ దాన్ని స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నాడు, దాన్ని క్రిటికల్ అండ్ ఆర్గ్యుమెంటేటివ్ అంటారు. వెన్ యూ ఆర్ క్రిటిసైజింగ్ సర్టన్ ఆస్పెక్ట్స్ అండ్ యు ఆర్ స్ట్రాంగ్లీ డిబేటింగ్ ఇట్, ఆర్గ్యుమెంటివ్ ఈజ్ నథింగ్ బట్ డిబేటింగ్ ఇట్, యు ఆర్ సపోర్టింగ్ ఇట్ and you are saying that it is wrong. No, the passage tone is not like that. Passage tone critical ga, argumentative ga లేదు sir. Informative and reflective, yes sir. Total passage అవ్వచ్చు సార్. ఇది టోటల్ ప్యాసేజ్లో రాముడి యొక్క గుడిని ఎలా కట్టాము, ఎలా అది కంప్లీట్ అయింది, దాని తర్వాత ఆ ధ్వజ ఆరోహణ్, ఆ ఫ్లాగ్ని ఎలా మోడీ గారు దాన్ని హాయిస్ చేశారు, ఎంతమంది వచ్చారు అనేది ఒక స్టెప్ బై స్టెప్ ఫ్యాక్ట్స్ని చక్కగా డీటెయిల్ వేలో నరేట్ చేస్తున్నాడు, సీరియస్గా నరేట్ చేస్తున్నాడు. రిఫ్లెక్షన్ ఈజ్ నథింగ్ బట్ పాండరింగ్ అపాన్, కాంటంప్లేటింగ్ అపాన్, సీరియస్గా నరేట్ చేస్తున్నాడు. సర్కాస్టిక్ అండ్ కండమ్నేటివ్? నో, దేర్ ఈజ్ నో మాకింగ్. ఎవరినైనా వ్యంగ్యంగా చూస్తూ ఏడిపిస్తూ రెడిక్యూల్ చేస్తూ ఏమైనా సార్ అసలు అలాంటి ఫ్లేవర్ అనేది లేనే లేదు సార్, అలాంటి టోన్ అనేది లేనే లేదనమాట. సో ఎవరిని ఖండిస్తలేరు. అండ్ ఇట్ ఈస్ నైదర్ సర్కాస్టిక్. న్యూట్రల్ అండ్ డిటాచ్, ఈజ్ నార్మల్ ఇన్ హిస్ వే. ఈజ్ దిస్ పర్టిక్యులర్ టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ న్యూట్రల్ సార్? నో సార్, ఇట్ ఈస్ నాట్ న్యూట్రల్ సార్. And it is not detached. He is very much concerned. Detached ante someone who is not interested, not concerned, desultory. He is very much concerned. He is giving you the details absolutely in precise and minute way. So passage anedi informative and reflective sir. Select the most appropriate option that can substitute the underlined segment in the given sentence. He tried to defuse the bomb by talking to the suspect calmly. ఎవరైతే బాంబ్ చేతిలో పట్టుకున్నాడో అతనితో కామ్గా మాట్లాడి ఆ బాంబ్ని డిఫ్యూజ్ చేయాలన్నాడు. డిఫ్యూజ్ చేయడం అంటే ఏంటి? సెంటెన్స్ అనేది అక్కడ అండర్లైన్ చేసిబడి ఉందన్నమాట. ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటే ఇంప్రూవ్మెంట్ చేయండి, ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయొద్దు అనుకుంటే దాన్ని వదిలేసేయండి. సో ఏది కరెక్ట్ ఆన్సర్? వాట్ యాక్చువల్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్, రైట్? సో డిఫ్యూజ్ అంటే ఏంటి?
to spread something. Yeah, the agarbati's incense is diffused in the room. అగరబత్తి ఏదైతే కాల్చి పెట్టారో దాని యొక్క సువాసన టోటల్ రూమ్లో డిఫ్యూజ్ అయి ఉందన్నమాట. DIFFUSC ఈజ్ నథింగ్ బట్ టు స్ప్రెడ్ సంథింగ్. ఇంకోటి డిఫ్యూజ్ DEFUSC. DEFUSC అంటే ఏంటి? టు రిమూవ్ ద ఫ్యూజ్ ఆఫ్ ఎ బాంబ్. బాంబు యొక్క ఫ్యూజ్ని రిమూవ్ చేయడాన్ని డెఫ్యూజ్ అంటారనమాట. సో ఆన్సర్ అనేది ఇది రాంగ్ సార్. దిస్ ఇస్ రాంగ్. డిఫ్యూజ్ అంటే ఏంటి? టు రిమూవ్ ద ఫ్యూజ్ ఆఫ్ ద బాంబ్ అండ్ మేక్ ఇట్ అన్ఫంక్షనల్. పనికి రాకుండా చేయడం, దాన్ని ఫ్యూజ్ని పీకేయడం సో దట్ ఇట్ విల్ నాట్ ఎక్స్ప్లోడ్. డెఫ్యూజ్ కాదు, నో ఇంప్రెస్. సో ఆన్సర్ ఈజ్ అబ్సల్యూట్లీ ఏ, డెఫ్యూజ్ అనమాట. డిఫ్యూజ్ ద బాంబ్. ఓకే. So next one, they are lucky to be allowed to go, let go, let out, let in, let off. Beautiful phrasal verbs తో సంబంధించిన క్రాకర్ ఆఫ్ ఎ క్వశ్చన్. టోటల్ క్వశ్చనే పేపరే చాలా అద్భుతంగా ఉందన్నమాట. హీ వాజ్ లెట్ గో ఫ్రమ్ హిస్ రెస్పాన్సిబిలిటీస్. అతని రెస్పాన్సిబిలిటీస్ని అతను లెట్ గో. రిలీజ్ సమ్వన్ ఫ్రమ్ ఎ జాబ్. ఎప్పుడైతే మనం ఒకరిని జాబ్తోని రిలీజ్ చేసేస్తామో దాన్ని లెట్ గో అంటారనమాట. లెట్ అవుట్. వాట్ డూ యూ మీన్ బై లెట్ అవుట్? Yeah, definitely. If you don't want to listen, then definitely I'll give you the permission, or I'll let out of the class. Means ask you to leave. Ask or permit someone to leave. Let in. Ask someone to come in. Allow someone to enter. Let off. Yes, absolutely cracker. What is this? Excuse someone from punishment. సో ఇక్కడ వాళ్ళు లక్కీగా ఉన్నారనమాట. ఎందుకు లక్కీ? వాళ్ళని జాబ్ నుంచి రిలీజ్ చేసేసారంట లక్కీయా? కాదు. లెట్ అవుట్ అంటే ఏంటి? పర్మిట్ సమ్వన్ టు లీవ్. లెట్ ఇన్ అంటే ఏంటి? అలౌ సమ్వన్ టు ఎంటర్. సో డెఫినెట్లీ వాళ్ళు లక్కీ. ఎందుకంటే వాళ్ళకి యాక్చువల్లీ పనిష్మెంట్ దొరికేది, కానీ వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసేసారు, అంటే వాళ్ళకి ఇంకా పనిష్మెంట్ దొరకదు. సో ఆన్సర్ ఈస్ డి. ఫైండ్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. హ్యామరేజ్ చాలా టఫ్ వర్డ్. వినుంటాము, చూసుంటాము, కానీ స్పెల్లింగ్లో మనకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుందన్నమాట. పీపీటీలో ఇక్కడ అది తప్పుపడ్డది సార్, సి ఆప్షన్లో. సో వాట్ ఈస్ హ్యామరేజ్? మామూలుగా ద పర్సన్ వాస్ ట్రావెలింగ్ ఆన్ హిస్ బైక్. సడన్లీ he turned to the right and what you call crashed onto the divider. As he was not wearing helmet, he has got hemorrhage and he died on the spot. Brain hemorrhage. బండి మీద పోతున్నాడు, స్పీడ్లో ఉన్నాడు, రైట్కి టర్న్ చేశాడు, డివైడర్ని గుద్దేశాడు అనమాట. సో ఆన్ ద స్పాట్ హ్యామరేజ్ అయి చనిపోయాడు. అంటే బ్లీడింగ్, ప్రొఫ్యూజ్లీ బ్లీడింగ్, డ్రిప్పింగ్, ఊజింగ్, ఎజెక్టింగ్, డిశ్చార్జింగ్. ఎప్పుడైతే రక్తం చాలా హెవీగా బయటికి వచ్చేస్తుందో, ఊజ్ అయిపోతుందో, డిశ్చార్జ్ అయిపోతుందో, అంటే మామూలుగా ట్యాప్లోకి వెళ్ళి వాటర్ ఎంత ఫాస్ట్గా వస్తుందో అలా వచ్చేస్తే దాన్ని హ్యామరేజ్ అంటారనమాట. హ్యామరేజ్ ఈజ్ నథింగ్ బట్ బ్లడ్ లాస్, బ్లీడింగ్, ఎజెక్టింగ్, డిశ్చార్జింగ్, డ్రైనింగ్, డ్రిప్పింగ్, ఊజింగ్, ఆల్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ వర్డ్స్. ఆప్షన్ బి ఈజ్ రాంగ్, ఆప్షన్ సి ఈజ్ రాంగ్, ఆప్షన్ డి ఈజ్ రాంగ్. ఇక్కడ కొద్దిగా పీపీటీ తప్పు అయింది సార్. సో ఆన్సర్ ఈస్ ఏ. 74. Question number 74. Let's see this question and try to find out the right answer for this. Choose the incorrectly spelt word. Embellishment, altruism, handkerchief, exuberant. So definitely answer is very much easy, sir. We can easily find out the answer for this. Embellishment అంటే ఏంటి? దేన్నైనా డెకరేట్ చేయడం, ఆర్నమెంటేషన్, డెకరేషన్, బ్యూటిఫికేషన్, దేన్నైనా బ్యూటిఫై చేయడం అనమాట. రైట్? డెకరేషన్, ఆర్నమెంటేషన్,
బ్యూటిఫికేషన్, ఎన్హాన్స్మెంట్. లవ్లీ 4 words ఫర్ ఎంబలిష్మెంట్. దేనైనా ప్లీజ్ ఎంబలిష్ ద కేక్ అంటే కేక్ని బ్యూటిఫై చేయి, ఎన్హాన్స్ చేయి, దాని యొక్క అందాన్ని పెంచనమాట. ఆల్ట్రూయిజం, దిస్ ఇస్ అ వండర్ఫుల్ వర్డ్ వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఫర్ సో మెనీ mock exams. One who is very kind, noble, genuine, sincere, philanthropist, altruist, humane, humanitarian, magnanimous, kind, liberal is called altruism or altruist. Kind, noble, charitable, chivalrous, philanthropy, magnanimous, hopeful, down to earth, human. All these words are very important from examination of point of view. I reiterate. Reiterate means tell again. Handkerchief ni hanky enter sir. We popularly are simply called hanky. Exuberance or exuberant. Beautiful word sir. Exuberant is EXUBERENT. You are looking very exuberant, means very happy, joyous, jovial, jaunty, buoyant, merry, bliss, elation, blithe, peppy, zippy, rapturous and rapturous. Elation, ecstasy. మీ అందరికీ తెలుసు అనమాట. ఎగ్జల్టెంట్, యూఫోరిక్, పెపీ, బ్లెత్, జోవియల్. సో ఆన్సర్ ఈస్ exuberant, BERANT. Right sir. We'll move on to the next question. This is a close test from examination point of view. This is going to be a game changer. You have to have good knowledge, otherwise definitely the chances of losing marks in this particular area is absolutely optimum. Chuddamma mari ela undo. There is a saying that coming events cast their shadows before dash. It is not universally true. Something can happen within a second and one may not dash it. Dash, some instances show that predictions based on certain signs have gone wrong. People generally say that natural calamities can be predicted by observing the animals. But what if animals are suffering from some disease and don't show any signs before the event appears? They may fail to make peculiar signs or actions about the events which are going to take place. Dash, some unnatural calamities that are likely to appear may forecast their shadows by some bad omens. మంచి ఈజీ చక్కటి క్లోజ్ టెస్ట్ అనమాట. ఏవైతే కొన్ని ఈవెంట్స్ ఫ్యూచర్లో జరిగిపోతున్నాయో అవి ముందే మనకు సంకేతాలు ఇచ్చేస్తాయి అనమాట. కానీ ఇది యూనివర్సలీ యాక్సెప్టెడ్ ట్రూత్ అయితే కాదు. ఏదైనా అవ్వాలనుకుంటే అది ఒక సెకండ్లోనే అయిపోతుంది. అండ్ కొన్ని థింగ్స్ ఏవైతే అవ్వాలో అవి మనకు తెలియదు అనమాట. వాళ్ళు చెప్తారనమాట కొన్ని ప్రిడిక్షన్స్ అయితే కొన్ని సైన్స్ మీద బేస్ అయి ఉన్నాయన్నమాట. కొన్ని ఒక ఇండికేషన్స్ ఉంటాయి, కొన్ని జెస్చర్స్ ఉంటాయి. కానీ గతంలో ఇలాంటి ఇండికేషన్స్ అన్నీ రాంగ్ అయ్యాయి అనమాట. పీపుల్ చాలా నమ్ముతారనమాట కొన్ని న్యాచురల్ కెలమిటీస్, స్పెషల్లీ అర్త్క్వేక్స్, సునామీసు, ఇంకా వేరే ల్యాండ్ స్లైడ్స్ అనేవి వాళ్ళు ప్రిడిక్ట్ చేసేస్తారు. యానిమల్స్ని చూసి ప్రిడిక్ట్ చేసేస్తారు. కానీ ఒక క్వశ్చన్ అడుగుతా, ఆ యానిమల్ ఏదైతే ప్రిడిక్ట్ చేస్తుందో దానికి ఏదైనా జబ్బు ఉందనుకోండి, దాని హెల్త్ బాగాలేదు అనుకోండి, అది అరవలేదనుకోండి, అది సైన్ ఇవ్వలేదండి, మరి ఏం చేస్తారు మీరు? దే ఫెయిల్ టు మేక్ సమ్ పెక్యులర్ సౌండ్స్ ఆర్ ఆక్షన్స్ అబౌట్ ద ఈవెంట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్. Therefore, some unnatural calamities that are likely to appear may forecast their shadows. సో ఆయన ఏమంటున్నాడైతే కొన్ని అన్యాచురల్ థింగ్స్ ఏదైనా ఎర్త్క్వేక్ కానీ సునామీ కానీ ఇంకేమైనా ఉంటే అవి కొన్ని బ్యాడ్ ఒమెన్స్తో మనకి చెప్పేస్తాయి అన్నమాట. బ్యాడ్ ఒమెన్ ఈజ్ నథింగ్ బట్ సమ్ బ్యాడ్ సైన్ అన్నమాట. దేర్ ఈజ్ ఎ సేయింగ్ దట్ కమింగ్ ఈవెంట్స్ క్యాస్ట్ దేర్ షాడోస్ బిఫోర్. డాష్ ఈజ్ నాట్ యూనివర్సలిటీ. మోర్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ యూనివర్సలీ ట్రూ అంటామా, దేర్ ఫోర్ అంటామా. ఒక పాజిటివ్ సెంటెన్స్ ఉంది, ఒక నెగిటివ్ సెంటెన్స్ ఉంది. సో అట్లప్పుడు కాంట్రాస్ట్కి ఏ వర్డ్ యూజ్ చేస్తాము? మోర్ ఎవర్ అంటే ఏంటి? మోర్ ఎవర్ ఐ వుడ్ లైక్ టు టెల్ దట్ యూ వర్క్ హార్డ్. సో మోర్ ఎవర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఆల్మోస్ట్ ఫర్దర్ మోర్. ఫర్దర్ మోర్ ఆల్సో. Therefore, I am going to beat you. Therefore is nothing but consequently, hence. Consequently or hence. ఇది కూడా రాదు. మోర్ ఓవర్ అయినా ఫర్దర్ మోర్ అయినా సేమే సార్. హౌఎవర్, yes, absolutely right. However is the right answer for this
particular question. What do you mean by however? Yet, but, nevertheless. But. So there is a saying that coming events cast their shadows before. However, it is not universally true. Something can happen within a second and one may not dash it, one may not foresee it, rescind it, affect it, legalize it. ఇక్కడ legalize తో సంబంధించే to make something legally legalize. Affect అంటే influence. Yeah, is this mock explanation affecting you? Yes, definitely. Influence. Legalize, to make something legal. Rescind is revoke, repeal, abrogate. సో ఇది కూడా రాదనమాట. ఫోర్సీ అంటే ప్రిడిక్ట్, యాంటిసిపేట్, ప్రిడిక్ట్, యాంటిసిపేట్. సో సంథింగ్ కెన్ హ్యాపెన్ విత్ ఇన్ అ సెకండ్ అండ్ వన్ మే నాట్ ప్రిడిక్ట్ ఇట్. ఒక సెకండ్లో జరగవచ్చు, మరి ఒక సెకండ్లో జరుగుతుంది కాబట్టి దాన్ని మనము ముందుగా అంచనా, వి కెనాట్ ప్రిడిక్ట్ ఇట్. Dash, some instances show that predictions, therefore some instances shows a moreover, some instances show a nevertheless a however. So what is the answer for this 77 question? Beautiful question from examination point of view. Same sir, moreover, moreover. Moreover, some instances show. Moreover is nothing but furthermore. Further more. Therefore అంటే కాన్సిక్వెంట్లీ అని ఇప్పుడే చెప్పా. నెవర్తలెస్, నెవర్తలెస్ ఈజ్ నథింగ్ బట్ హవెవర్. హవెవర్, సో నెవర్తలెస్ హవెవర్ తీసుకుంటే డెఫినెట్లీ మళ్ళీ ఆన్సర్ కూడా మనకి పక్కన ఇంకో హవెవర్ ఉందన్నమాట. సో నెవర్తలెస్ ఈజ్ నథింగ్ బట్ స్టిల్ అనొచ్చు. స్టిల్. హవెవర్ అనేది ఇక్కడ రాశాను కదా, ఎట్, బట్. సో moreover, some instances show that prediction based on certain signs have gone wrong. లాస్ట్లో ఏమంటున్నాడు అంటే, they may fail to make peculiar sounds or actions about the events which are going to take place. Dash some unnatural calamities. Secondly, some unnatural calamities. Therefore, some unnatural calamities. Despite some unnatural calamities. Besides. ఎస్, దాంతో పాటు అంటే ఆయన ఏమంటున్నాడు, ఒక్కొక్కసారి ఈ పెక్యులర్ సౌండ్స్ ఏవైతే చేస్తున్నారో దే మే ఫెయిల్ టు మేక్ పెక్యులర్ సౌండ్స్ ఆర్ యాక్షన్స్ అబౌట్ ఈవెంట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్. బిసైడ్స్ సమ్ అన్యాచురల్ కెలామిటీస్ దట్ ఆర్ లైక్లీ టు అపియర్ మే ఫోర్కాస్ట్ దేర్ షాడోస్. దాంతోపాటు ఏమంటున్నాడు అంటే, మనం ఏదైతే అనుకుంటున్నామో అది రాంగ్, అవి సౌండ్స్ చేయకపోవచ్చు, దాని ఒంట్లో బాగుండకపోవచ్చు. బిసైడ్స్ కొన్ని బ్యాడ్ ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో అవి మనకి బ్యాడ్ సంకేతాలు ఇస్తాయి. బ్యాడ్ ఓమెన్స్ ఆర్ నథింగ్ బట్ బ్యాడ్ సంకేతాలు. అంటే ఇక్కడ బిసైడ్స్, ఇన్ అడిషన్ టు, ఇన్ అడిషన్ టు, డిస్పైట్ అంటే ఇన్ స్పైట్ ఆఫ్, దేర్ ఫోర్ మీకు తెలుసు, సెకండ్లీ మీకు తెలుసు. సో రైట్ ఆన్సర్ ఈస్ బిసైడ్స్. సో ప్యాసేజ్ అనేది చాలా ఈజీ, చాలా చిన్నగా ఉంది, అర్థమయ్యేటట్టుంది కాబట్టి హాయిగా మనము చేసేస్తాం. కొన్ని టర్మ్స్ అనమాట, మోర్ ఎవరు, హవ్ ఎవరు, ఫర్దర్ మోరు ఇచ్చాడనమాట. అవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవే కాబట్టి దాన్ని ఈజీగా ఆన్సర్ చేసేస్తాం. యా, పారాజంబుల్స్ which we have to focus our attention upon. Environmental campaigns are marked by rousing calls for collective transformative action on a global scale. Addressing this bedrock issue of data access is virtually important at a time when the impacts of climate change are manifesting with increasing severity. For human settlements to thrive in a climate changing world, planning must be informed by a deep understanding of local ecologies and socio-economic context. But to achieve this, access to the right data is essential. It has put us into new territory where contextual and traditional knowledge of farmers and indigenous communities needs to be integrated with better idea. For example, a farmer producer organization in Anantapur needs to know what changes to make to improve income and adapt to water-stressed future, or a conservation group in Wayanad needs
a list of native species for landscape restoration work. Fantastic. ఇవన్నిటికీ చక్కటి అండర్స్టాండింగ్ ఉండాలా, లింకర్స్ యూజ్ చేయాలా, క్లూ వర్డ్స్ యూజ్ చేయాలా, దెన్ వీ కెన్ ఆన్సర్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఎగ్జామ్లో మనకు అంత టైం ఉండదు. సో ఇన్ దిస్ parajambul he is talking about environmental campaigns. They are giving calls for collective transformative action. Definitely environmental campaigns are definitely very powerful. They are giving calls. Definitely మనము ఏం చేయాలి అంటే మన ఎన్విరాన్మెంట్ని సేఫ్ గార్డ్ చేయాలా, దేర్ షుడ్ బి కలెక్టివ్ రెస్పాన్స్, ఒక టీమ్ రెస్పాన్స్ ఉండాలా, ట్రాన్స్ఫర్మేటివ్ చేంజ్ ఉండాలా. సో దీని గురించి మాట్లాడుతున్నాడు అనమాట. S1 ఇచ్చాడు, S6 ఇచ్చాడు. దిస్ ఈస్ అ వెరీ బిగ్ ఇష్యూ, బెడ్రాక్ ఇష్యూ. Addressing this bedrock issue of data access is virtually important at a time when the impacts of climate change are manifesting with increase. So climate change అనేది చాలా తీవ్రంగా మారిపోతుంది అనమాట. దాన్ని కనుక ఇప్పుడు ఆపకపోతే ఒక మేజర్ డిస్ట్రక్షన్ జరగబోతుంది. ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్ టు థ్రైవ్ ఇన్ a climate changing world, planning must be informed by a deep understanding of local ecologies and మనం ఇక్కడ చక్కగా బ్రతకాలి అంటే డెఫినెట్లీ అందరికంటే ఇంపార్టెంట్ మనకి ప్లానింగ్ అనేది జరగాల. అండ్ యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లోకల్ ఎకాలజీ అండ్ సోషియో ఎకనామిక్. బట్ టు అచీవ్ వాట్ ఇట్ హ్యాస్ పుష్డ్ అస్ ఇన్ టు న్యూ టెరిటరీ. సో ఈ 4 లైన్స్ని చూసిన తర్వాత నాకేం ఫస్ట్ మాట్లాడుతుంది, దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎన్విరాన్మెంటల్ క్యాంపెయిన్స్. అవి ఏం చేస్తున్నాయి? అదొక కాల్ ఇస్తుంది ఫర్ కలెక్టివ్ ట్రాన్స్ఫార్మేటివ్ యాక్షన్. దేని గురించి? గ్లోబల్ స్కేల్ మీద మనం దీన్ని ఆపాలా. అడ్రసింగ్ దిస్ బెడ్రాక్ ఇష్యూ ఆఫ్ డేటా యాక్సెస్. మాట్లాడుతుంది ఏంది? బెడ్రాక్ ఇష్యూ ఆఫ్ డేటా యాక్సెస్ అంటే ఇంతకుముందు డేటా యాక్సెస్ గురించి మాట్లాడు. ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్ టు థ్రైవ్ ఇన్ ఏ క్లైమేట్ చేంజింగ్ వరల్డ్. సో ప్రపంచవ్యాప్తంగా ఈ క్లైమేట్ చేంజింగ్ అనేది చాలా తీవ్రంగా జరుగుతుందనమాట. దానికి ప్లానింగ్ అనేది సరిగ్గా లేకపోతే, స్పెషల్లీ మనకు లోకల్ ఎకాలజీస్ గురించి తెలియకపోతే మనం ఇబ్బందిలో పడిపోతాం. దీన్ని క్యూని ఫస్ట్. బట్ టు అచీవ్ దిస్ యాక్సెస్ టు ద రైట్ డేటా ఈజ్ ఎసెన్షియల్. మనకి మంచి ప్లానింగ్ కావాలి అంటే అద్భుతమైన డేటా కావాలి. ఈ ట్రిగర్ వర్డ్ ప్లానింగ్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్, డీప్ అండర్స్టాండింగ్, బట్ టు అచీవ్. సో క్యూఆర్ అనేది నా మ్యాండేటరీ పేరు అయిపోతుంది అనమాట. క్యూఆర్తో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో క్యూఆర్ తర్వాత ఏమైపోతుంది? అడ్రసింగ్ దిస్ బెడ్రాక్ ఇష్యూ ఆఫ్ డేటా యాక్సెస్. మాట్లాడుతుంది ఏంది? రైట్ డేటా. నెక్స్ట్ నాది ఏమైపోతుంది? డేటా యాక్సెస్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏమైపోతుంది? క్యూఆర్పి అయిన తర్వాత ఏమొచ్చేస్తుంది? ఎస్ వస్తుంది. QRPS ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ క్యాంపెయిన్స్ ఏం చెప్తున్నాయి అది చూసిన తర్వాత హ్యూమన్ సెటిల్మెంట్స్ ఏవైతే ఈ క్లైమేట్ చేంజింగ్ వరల్డ్లో ఉన్నారో వాళ్ళు ఏం చేయాలా, ఏం చేయాలి అంటే వాళ్ళకు ఒక అద్భుతమైన రైట్ డేటా కావాలా. ఆ డేటా కావాలి అంటే ఏం చేయాలా? అడ్రసింగ్ దిస్ బెడ్రాక్ ఇష్యూ ఆఫ్ డేటా యాక్సెస్ ఈజ్ వర్చువలీ ఇంపార్టెంట్. దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. లాస్ట్కి అది ఏం చెప్తుందంటే ఇట్ హ్యాస్ పుష్డ్ us into a new territory where contextual and traditional knowledge of farmers and indigenous communities needs to be integrated. Yes, absolutely right sir. దాని తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడనమాట. సో QRPS is the right answer. Next is when she was told that she was expected to walk on the pavement, she said that since she is free, she has the liberty to walk where she liked. అంటే ఆమెకు ఎవరో చెప్పారనమాట, నువ్వు మాత్రం పేవ్మెంట్ ఏదో వాక్ చేయి. కానీ ఆమె ఏం ఆన్సర్ ఇస్తుందంటే, నేను ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నా, నాకు ఆ లిబర్టీ ఉంది, నేను ఎక్కడైనా నడవచ్చు. బట్ ఇఫ్ షీ వాక్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్స్, కార్స్ అండ్ వెహికల్స్ కుడ్ మూవ్ ఆన్ ద పేమెంట్. దిస్ కుడ్ రిజల్ట్ ఇన్. మరి ఆమె ఏం చేస్తుందో తెలియదు, కానీ నువ్వు రోడ్ యొక్క మధ్యలో కనుక నడుస్తే ఈ కార్స్ వెహికల్స్ ఏవైతే నడుస్తున్న రోడ్ మీద అవి పేమెంట్ మీద వచ్చేస్తుంది. అప్పుడు గందరగోళం జరిగిపోతుంది. వన్స్ అండ్ ఓల్డ్ ఏజ్. సో డెఫినెట్లీ స్టార్ట్ అయ్యేది QPR. వన్స్ అండ్ ఓల్డ్ లేడీ వాజ్ వాకింగ్ విత్ ఎ బాస్కెట్ ఇన్ ద హ్యాండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్ట్రీట్ ఇన్ పెట్రోగాడ్లో ఒక ఓల్డ్ లేడీ ఏం చేస్తుంది అంటే ఫుట్పాత్ మీద వాక్ చేయకుండా రోడ్ మిడిల్లో నడుస్తుంది అనమాట. సో ఆర్తో ఆప్షన్ ఉంది, ఆర్తో 2 ఉన్నాయి సార్. ఆర్తో 2 ఆప్షన్స్ ఉన్నాయి. PQ ఇది R సార్. అరే PQR. Arthon Randa. So once a old lady was walking with a basket in hand in the middle of the street in Petrograd. Okay. దాని తర్వాత ఏమైంది?
ఇట్ కాస్ గ్రేట్ కన్ఫ్యూజన్ ఫర్ ద ట్రాఫిక్ మరి మధ్యలో నడుస్తే ఎవరికైనా ఇబ్బందే కదా. ట్రాఫిక్ అనేది చాలా గందరగోళంగా అయిపోయిందనమాట. వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్ అయింది, అటు నుంచి పోవాలా ఇటు నుంచి పోవాలా గుద్దేయాలా. అప్పుడు వచ్చి వాళ్ళు చెప్పారనమాట, అమ్మ ఇట్లా నడవద్దు. వెన్ షీ వాస్ టోల్డ్ దట్ షీ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు వాక్ ఆన్ ద పేమెంట్, షీ సెడ్ దట్ షీ ఈస్ ఫ్రీ, షీ హాస్ ద లిబర్టీ టు వాక్ వేర్ షీ లైక్. ఆమెకి ఇష్టం ఉన్నట్టు నడుస్తుంది, ఎందుకంటే ఆవిడకి ఆ ఫ్రీడమ్ ఉంది, బికాజ్ షీ ఈజ్ ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. కానీ లాస్ట్కి వాళ్ళ కాంట్రాస్ట్ ఏం చెప్తుందంటే, ఇఫ్ షీ వాక్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్లు కనుక నువ్వు నడుస్తే ఈ కార్లు వెహికల్స్ ఏమైపోతుంది, పేమెంట్ మీద వస్తుంది, అప్పుడు గందరగోళం జరిగిపోతుంది అనమాట. RSPQ. సో ఇది ఈజీ సార్, దీని మీద టైం వేస్ట్ చేయము. క్వశ్చన్ నంబర్ what you call 81. A clarion call అంటే ఏంటి? A trumpet call, an intimidating voice, a strong order, a forceful order. Well, the leader's speech was a clarion call to protect the environment. The headmaster's speech in the assembly was a clarion call to maintain discipline in the class. And definitely my clarion call is that you have to study at least 10 to 12 hours so that you are triumphant in your SSC CGL exam. Clarion call means what? Clarion call is nothing but it's an urgent call, a very strong call for immediate action, for urgent attention అన్నమాట. సో లీడర్ స్పీచ్ని కనుక మీరు చూస్తే కనుక అతను చాలా ప్రిసైజ్గా, చాలా హార్డ్గా చెప్తున్నాడు అనమాట. మన ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలా. ప్రిన్సిపల్ స్పీచ్లో అతను చాలా క్లియర్గా, చాలా అర్జెంటుగా చెప్తున్నాడు అనమాట. యాక్షన్ ఈజ్ నీడెడ్. ఎందుకంటే స్టూడెంట్స్ అన్ని క్లాస్లో చాలా ఎక్కువగా అరుస్తున్నారు, చాలా ఇండిసిప్లిన్డ్గా ఉన్నారనమాట. సో క్లారియన్ కాల్ ఈజ్ నథింగ్ బట్ అందరూ దే ఆర్ జస్ట్ గివింగ్ దర్ urgent call for immediate action or attention. A very strong call for urgent action. The leader's speech was a clarion call for environmental protection. This is a wonderful example. Why? Because మీరు చూడండి, ఇవాళ రేపు అన్ని దేశాల్లో ఈ పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది, దాంతోనే గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోతుంది. అండ్ బికాస్ ఆఫ్ దాట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ in a very negative way. So the leader's speech was a clarion call for environmental protection. Absolutely right, sir. So trumpet call kaadu, intimidating voice kaadu, a strong order, a forceful order kaadu. A strong order is the right answer. Answer is a strong order. To have a nodding acquaintance. Well, when I came to your first class, you were not familiar with my personality. I was not familiar with your personality. Therefore, I can say that your interaction with me was a nodding acquaintance. Well, I met the lady twice or thrice. They say that I am her best friend, but I will say that it is a nodding acquaintance. Normally you sit in a class of 100 people and 200 people, but you have got only two friends, and remaining all are your nodding acquaintance. Nodding acquaintance means what? To know a person to a certain extent, but he is not your close pal, buddy or chum. ఎవర్నైతే మనము చాలా తక్కువ రోజుల్లో అతన్ని తెలుసుకుంటామో, తెలుసుకుంటాం అంతే, అతనితో ఎలాంటి డీప్ ఫ్రెండ్షిప్ ఉండదో, అతనితో ఎలాంటి క్లోజ్ కాంటాక్ట్స్ ఉంటాయో, అప్పుడు అతన్ని మనం ఏమంటాము అంటే నాడింగ్ అక్వైంటెన్స్. తెలుసు, గుర్తుపడతాము, కానీ అంత క్లోజ్గా లేమనమాట. సో 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చానమాట. నేను ఆ లేడీతో 2-3 సార్లు మాత్రమే మాట్లాడాను, నాకేం తెలియదు ఆవిడ గురించి ఎక్కువ. సో ఐ కెన్ సే దట్ షీ ఈజ్ అ నాడింగ్ అక్వైంటెన్స్. క్లాస్లో నేను మీకు తెలుసు, మీరు నాకు తెలుసు, 2-3 సార్లే కలిసాము. సో డెఫినెట్లీ మన అక్వైంటెన్స్ అనేది అంత పర్ఫెక్ట్ కాదనమాట. అంటే నిజంగా చెప్పాలంటే సింపుల్గా తక్కువ తెలిసిన పర్సన్ని మనము ఈ యొక్క ఇడియంతో సంబోధించవచ్చు అనమాట. నాడింగ్ అక్వైంటెన్స్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారనమాట. అయితే వాళ్ళు అడిగారనమాట, ఏంటి వాళ్ళిద్దరు అంత చక్కగా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ రిలేషన్షిప్ ఏదైనా స్ట్రాంగ్గా ఉందా, వాళ్ళు మ్యారేజ్ చేసుకోబోతున్నారో లేదు. ఇట్ వాజ్ ఓన్లీ ఏ నాడింగ్ అక్వైంటెన్స్. అంటే ఆవిడ జాయిన్ అయ్యి 2 రోజులే అయిందనమాట. అతను మాట్లాడుతున్నాడు, వర్క్ గురించి చెప్తున్నాడు అనమాట. టు నో సమ్వన్ అ లిటిల్, నాట్ వెరీ వెల్. I have only a nodding acquaintance with him. We met in the library
sometimes. Absolutely fantastic. To have a great experience కాదు, to neglect all the parameters కాదు, know someone or something slightly is absolutely right. To have nothing in common is wrong. Question number 83. To ride roughshod over, beautiful. Well, the CEO of the company rode roughshod over the workers' rights. The father rode roughshod over the son's request to go to America. And definitely there are certain people in this world who ride roughshod overs poor people. So what do you mean by ride roughshod over? Your options are to walk carelessly, to treat someone harshly, to take unnecessary risks, to travel dangerously. To treat someone harshly. అబ్సల్యూట్లీ రైట్. సీఈఓ ఆఫ్ ద కంపెనీ యొక్క కర్తవ్యం ఏంటి? వర్కర్స్ యొక్క రైట్స్ని, వర్కర్స్ యొక్క సౌకర్యాల్ని, వర్కర్స్ యొక్క ప్రివిలేజెస్ని చక్కగా చూసుకోవాలి. కానీ అతను మాత్రం దాన్ని అసలు పట్టించుకోడు అనమాట. సో వాట్ హీస్ డూయింగ్? హీస్ రైడింగ్ రఫ్ షాట్ ఓవర్ దేర్ రైట్స్. డెమోక్రటిక్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అతను అసలు పట్టించుకోవట్లేదు. ఫాదర్ ఏం చేయాలంటే కొడుకు యొక్క క్షేమాల గురించి చూసుకోవాలి. కానీ అతను ఎన్నో రోజుల నుంచి అంటున్నాడు, నాన్న నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి పోయి చదువుకుంటాను, అక్కడ జాబ్ చేస్తాను అంటే నాన్న దాన్ని పట్టించుకోలేదన్నమాట. సో ఎవరినైనా మనం పట్టించుకోకుండా వాళ్ళ రైట్స్ని ఎప్పుడైతే తొక్కేస్తామో, వాళ్ళతోని హార్ష్గా ట్రీట్ చేస్తామో, ఎప్పుడైతే వాళ్ళతో చాలా క్రూయల్గా బిహేవ్ చేస్తానో దాన్ని రైడ్ రఫ్ షాడ్ ఓవర్. చూడు, హీఈస్ రైడింగ్ రఫ్ షాడ్ ఓవర్ అనమాట. కాళ్ళు చూడండి సార్, అవన్నీ ఒక షార్ప్ నెయిల్స్తోని ఆ బాల్స్ అన్నీ ఆ కాళ్ళకి చుట్టేసారు అనమాట. అది ఉరుకుతుంది, వీళ్ళ యొక్క రైట్స్ని తొక్కేస్తుంది అనమాట. ఇక్కడ నిజంగా లిటరల్ సెన్స్లో వాళ్ళని చంపడం కాదు సార్, వాళ్ళ యొక్క హక్కుల్ని, వాళ్ళతో చాలా భయంకరమైన ట్రీట్మెంట్ జరుగుతుందన్నమాట. వాళ్ళతో చాలా రూడ్గా, ఇంపొలైట్గా, చాలా డైబాలికల్గా బిహేవ్ చేస్తున్నారన్నమాట. టు వాక్ కేర్లెస్లీ కాదు, టు ట్రీట్ సమ్వన్ హార్ష్లీ కరెక్టు, టు టేక్ అన్నెసెసరీ రిస్క్ కాదు, టు ట్రావెల్ డేంజరస్లీ కాదు. టు ట్రీట్ సమ్వన్ హార్ష్లీ, ఇగ్నోర్ దర్ ఫీలింగ్స్ ఆర్ రైట్స్. వాళ్ళ ఫీలింగ్స్ని గుర్తు చేయకుండా, వాళ్ళ రైట్స్ని గుర్తు చేయకుండా. ద మేనేజర్ రఫ్ షాట్ ఓవర్ ద వర్కర్స్ రిక్వెస్ట్. వర్కర్ రిక్వెస్ట్ చేసుకున్నాడు, ఒక 5 రోజులు లీవ్ తీసుకుంటా సార్, మా యొక్క నాన్నగారి యొక్క హెల్త్ బాగాలేదు, అయినా అతను దాన్ని పట్టించుకోలేదు సార్, దాన్ని లెక్క చేయలేదు సార్, అతని ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు సార్. రైట్ సార్. Many were dash about the politician's sudden philanthropy, suspecting it to be a dash act to gain public favor. Many were dash about the politician's sudden philanthropy, suspecting it to be a act to gain public favor. Spurious, spurious అనే వర్డే లేదు. Spurious, curious, spurious, spurious. మీ అందరికీ తెలుసు స్ప్యూరియస్ అంటే ఏంటి? ఫేక్, నాట్ రియల్, నాట్ జెన్యున్, కౌంటర్ ఫీట్, రైట్? సో స్ప్యూరియస్ ఈజ్ నథింగ్ బట్ ఫేక్, ఫాల్స్, నాట్ జెన్యున్, కౌంటర్ ఫీట్, నకిలీ నోట్స్ అంటారు అనమాట, నకిలీ. అండ్ క్యూరియస్ ఈజ్ వన్ హూ ఈజ్ ఈగర్ టు నో సంథింగ్. దాని ఇంగ్లీష్లో ఇన్క్విజిటివ్ అంటారనమాట. ఇంట్రెస్టెడ్, ఇన్క్విజిటివ్. ఇప్పుడు ఏది కరెక్ట్? పొలిటీషియన్ సామాన్యంగా రూపాయి కూడా దక్షిణలో ఇవ్వడు, రూపాయి కూడా ఎవరికి డొనేట్ చేయడు. సడన్గా అందరికీ డొనేట్ చేస్తున్నాడు, అందరికి హెల్ప్ చేస్తున్నాడు, వాళ్ళ అవసరాలని తీస్తున్నాడు. అందరికీ డౌట్ వచ్చిందనమాట. ఇట్ ఈజ్ ఎ డాష్ యాక్ట్ టు గెయిన్ పబ్లిక్ ఫేవర్. రైట్ సార్. మెనీవేర్ ఇప్పుడు ఏది రావాలా? పొలిటీషియన్ సడన్ ఫిలంథ్రఫీ. మెనీవేర్ డాష్ అంటే మెనీవేర్ స్ప్యూరియస్ అంటామా? అనము. మెనీవేర్ స్ప్యూరియస్ ఇక్కడ అనకపోతే ఇక్కడ కూడా రాదు. మెనీవేర్ క్యూరియస్, ఎస్ అనొచ్చు సార్, కానీ స్పూరస్ అనే వర్డ్కి మీనింగే లేదు. సో మెనీవేర్ క్యూరియస్, స్ప్యూరియస్. అబ్సల్యూట్లీ రైట్ సార్. మెనీవేర్ ఆన్సర్ ఈస్ డి. మెనీవేర్ క్యూరియస్ అబౌట్ ద పొలిటీషియన్ సడన్ ఫిలంథ్రఫీ. సడన్గా ఫిలంథ్రఫీ చేయడం మొదలుపెట్టాడు, సడన్గా అందరికీ డొనేషన్ ఇవ్వడం మొదలుపెట్టాడు, సడన్గా అందరికీ రకరకాల గిఫ్ట్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చిందనమాట. ఈజ్ జస్ట్ ట్రయింగ్ టు గెయిన్ అవర్ ఫేవర్, ఈజ్ జస్ట్ ట్రయింగ్ టు గెయిన్
పబ్లిక్ ఫేవర్. సో మెనీ వేర్ క్యూరియస్, దాని తర్వాత స్ప్యూరియస్. స్ప్యూరియస్ అంటే నకిలీ, రైట్? Select the option that can be used as a one-word substitute for the given group of words. A person who lives in sewers, ఎవరైతే మురికి ప్లేసెస్లో ఉంటారో, మురికి నాళల్లో ఉంటారో. సివర్స్ అంటే అంతే కదా సార్, ఎక్కడైతే మురికి ప్లేస్ పోతుందో, ఎక్కడైతే మోరీలు అంటారు తెలంగాణలో, మోరీలు ఉంటాయి కదా, డ్రైనేజ్ ఎక్కడైతే డిశ్చార్జ్ అవుతుందో అక్కడ ఉండే వాళ్ళని ఏమంటారు? ట్రాగ్లోడైట్, తౌషో, మొలోసా, మొలనిస్. టఫెస్ట్ క్వశ్చన్ యాజ్ ఫర్ యాజ్ ఐ నో. ఇది ఈ పేపర్లో అందరికంటే టఫెస్ట్ క్వశ్చన్ అనమాట. ట్రాగ్లోలైట్, వాట్ డూ మీన్ బై ట్రాగ్లోలైట్? సో ఎవరైతే కేవ్స్లో గుఫలో ఉంటారో, ఎవరైతే ప్రిమిటివ్ పీపుల్ ఉంటారో, ఎవరైతే కేవ్స్ మెన్ ఉంటారో వాళ్ళని ట్రాగ్లోలైట్ అంటారు అనమాట. ట్రాగ్లోలైట్ ఈజ్ నథింగ్ బట్ అ పర్సన్ who lives in caves. అతన్ని కేవ్ మ్యాన్ అంటారు, ప్రిమిటివ్ అంటారు, కేవ్ డ్వెల్లర్ అంటారు అనమాట. బ్యూటిఫుల్ సాలిడ్ వర్డ్, ట్రాగ్లోడైట్. తౌషర్, వాట్ డూ యూ మీన్ బై తౌషర్? స్కావెంజర్. స్కావెంజర్ ఎవరైతే చెత్త సాఫ్ చేస్తాడో, ఎవరైతే ఆ లిట్టర్ మనం చేస్తాం కదా, చెత్త అంతా ఫిల్త్ మనమంతా డెబరీ పాడేస్తాం కదా, ఆ ఫిల్త్ ఆ డెబరీని ఎవరైతే క్లీన్గా మెయింటైన్ చేసేసి దాన్ని వేరే చోట్ల డిస్పోజ్ చేసేస్తారో అతన్ని తౌషర్ అంటారనమాట. తౌషర్ ఈజ్ అ స్కావెంజర్. లిటరర్ ఆర్ సీవర్ స్కావెంజర్ అంటారనమాట. యా, నెక్స్ట్ ఈస్ మొలోసర్. వాట్ ఈస్ మొలోసర్? A special type of dog specially trained to guard the animals. స్పెషల్లీ మామూలు రైతులు ఉంటారు కదా, రైతులు ఏం చేస్తారు అంటే వాళ్ళ దగ్గర లైఫ్ స్టాక్ ఉంటుందన్నమాట. ఆ లైఫ్ స్టాక్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డాగ్ బ్రీడ్ ఉంటుందన్నమాట. ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ లైఫ్ స్టాక్ అండ్ ఎస్టేట్. మామూల్లో ఊర్లో ఏమైపోతుంది అంటే వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ లైఫ్ స్టాక్ ఉంటుందన్నమాట. మేకలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, దూడలు ఉంటాయి, ఎద్దులు ఉంటాయి అనమాట. చాలా నంబర్లో ఉంటాయి. సాయంత్రం పూట రాత్రి అయిన తర్వాత వాళ్ళని దొంగిలించుకొని వెళ్తారన్నమాట. వాళ్ళ కాపలు ఎవరు కావాలా, కాపలి ఎవరు చేయాలా? సో అప్పుడు ఒక స్పెషల్ టైప్ ఆఫ్ కుక్ అని పెడతారనమాట. అది దానికోసమే ట్రైనింగ్ ఇస్తారనమాట. అది వాళ్ళని గార్డ్ చేస్తుంది, వాళ్ళకి షీల్డ్ని, రక్షణ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మోలినిస్ట్. Yeah, you all know that God is the supreme leader, God is the supreme power, God is highly knowledgeable, God is all powerful, God knows everything. But మనిషికి కూడా కొద్దిగా గొప్ప జ్ఞానం ఉందన్నమాట. ఎప్పుడైతే మనిషి యొక్క జ్ఞానాన్ని దేవుడి యొక్క సుప్రీం నాలెడ్జ్తోని కంబైన్ చేస్తామో, మర్జ్ చేస్తామో, ఆ డాక్ట్రిన్నే మోలినిస్ట్ అంటారన్నమాట. ఓకే, గాడ్ సుప్రీం పవర్, గాడ్కి చాలా నాలెడ్జ్ ఉంది, అయినప్పటికీ మనిషికి కూడా నాలెడ్జ్ ఉంది. మ్యాన్ కెన్ సర్వైవ్ అండర్ హిస్ గైడెన్స్, మ్యాన్ కెన్ సర్వైవ్ అండర్ హిస్ స్టీవర్డ్షిప్. చాలా హార్డ్ వర్డ్ అండి. సో ఇట్స్ అ స్పెషల్ డాక్ట్రిన్ దట్ కంబైన్స్ ద సావరెనిటీ ఆఫ్ ద గాడ్. A follower of the theological doctrine that attempts to reconcile God's sovereignty with human free will. ఇదంతా చదివితే మీకు అర్థమే కాదు సార్. సింపుల్గా అర్థం అవ్వాలి అంటే గాడ్కి చాలా ఎక్కువగా నాలెడ్జ్ ఉంది, అయినప్పటికీ హ్యూమన్కి కూడా నాలెడ్జ్ ఉంది. ఇద్దరు ఎప్పుడైతే వాళ్ళ యొక్క నాలెడ్జ్ని మర్జ్ చేసుకుంటారో, అమాల్గమేట్ చేసుకుంటారో, ఆ యొక్క డాక్ట్రిన్ని మోలినిస్ట్ అంటారు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఎ పర్సన్ హూ లివ్స్ ఇన్ సెవర్స్. సెవర్స్లో ఉండేవాడు పర్సన్స్ని ఏమంటారు? ట్రాగ్లోడైట్ అంటారా? లేదు, అతను మాత్రం గుహల్లో ఉంటాడు, కేవ్ మెన్ అంటారు. తోషర్ అంటే స్కావెంజర్, ఎస్ ఉండొచ్చు. మొలోసర్ కాదు, కుక్క. అది మొలినిస్ట్ ఒక డాక్ట్రిన్ అనమాట. తోషర్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 86. స్టార్ వర్డ్ ఆఫ్ ద డే, స్టార్ పేపర్ అనమాట. చూద్దామా? ఓకే సార్. Rhythmic flow of sounds or words. Your options are cadence, crescent, copious, credence. One more beautiful question from examination point of view. Cadence ante enti? The cadence of music, the beat, the flow, the rhythm. Beat, rhythm, flow, tempo.
క్రిసెంట్ అంటే ఆర్క్, న్యూ మూన్ షేప్డ్ సెమీ సర్కిల్, క్రిసెంట్ అనమాట. క్రిసెంట్, ఆర్క్, సెమీ సర్కిల్, న్యూ మూన్ షేప్స్. కాపియస్ అంటే ఏంటి? సంథింగ్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ప్లెంటీ, ప్లెంటీ, ప్లెంటిఫుల్, plenteous, bounty, bountiful, bounteous, infinite, myriad, plethora, copious. Yes, copious and a word. Abundant, plentiful, ample, bountiful. I have full credence in Everest Coaching Point. I have full faith. I have full belief. I have full confidence. Belief, trust, faith, confidence, acceptance. సో ఇప్పుడు ఏమంటున్నాడు? రిథమిక్ ఫ్లో ఆఫ్ సౌండ్స్ ఆర్ వర్డ్స్ ఏవైతే చాలా రిథమెటికల్గా ఉంటాయో, చాలా మ్యూజికల్గా ఉంటాయో, చాలా మెలోడియస్గా ఉంటాయో అలాంటి ఒక సౌండ్స్ని, వర్డ్స్ని ఏమంటారు? డెఫినెట్లీ దాని క్రెడెన్స్, కాపియస్, క్రెసెంట్ అన్నది. క్రెసెంట్ అంటే హాఫ్ మూన్ షేప్డ్ ఆర్ న్యూ మూన్ షేప్స్. న్యూ మూన్ వచ్చేది హాఫ్ మూన్ షేపే. సో cadence is the right. Yeah, parajumble, one more parajumble. Two game cocks were fiercely fighting for the mastery of the farmyard. The vanquished cock sulked away and hid in a quiet corner. An eagle sailing through the air pounced upon him and carried him off in his talons. One at last put the other to fight, while the conqueror, flying up to a high wall, flapped its wing and crowed exultingly with all his might. The vanquished cock immediately came out of his corner and ruled henceforth with undisputed mastery. రెండు కోడిపుంజులు ఏం చేస్తున్నాయంటే ఒక ఫామ్ యార్డ్లో ఉండేటి అనమాట. రెండు ఎవరు గొప్ప మాస్టరీ కోసము వాళ్ళు ఫియర్స్లీ ఫైట్ చేస్తుండే అనమాట. దాని తర్వాత వ్యాంక్విష్డ్ అంటే ఓడిపోయినది పోయేసి ఒక మూలలో పోయి కూర్చుంది. అండ్ ఈగిల్ సిట్టింగ్ త్రూ ద ఎయిర్, ఆ ఈగిల్ సైలింగ్ త్రూ ద ఎయిర్, ఒక ఈగిల్ అక్కడి నుంచి పోతుందన్నమాట. అది చూసింది అనమాట, ఇది గట్టిగా అరుస్తుంది కాబట్టి దాన్ని అటాక్ చేసేసి దాని మీద పౌన్స్ చేసేసి దాన్ని తీసుకొని వెళ్ళిపోయిందనమాట. వన్ ఎట్ లాస్ట్ పుట్ ద అదర్ టు ఫైట్ అనమాట. సో ఎవరు ఆధిపత్యం, నేను గొప్పనా నువ్వు గొప్పనా, అలా అని ఒక ఫైట్ స్టార్ట్ అయిందనమాట. సో డెఫినెట్లీ మన పారాజంబులు టూ గేమ్ కాప్స్ వర్ ఫియర్స్లీ ఫైటింగ్ ఫర్ ద మాస్టరీ ఆఫ్ ద ఫార్మ్ యార్డ్. తర్వాత వన్ అట్ లాస్ట్ పుట్ ద అదర్ టు, ఒకటేమో ఇంకో దాన్ని రెచ్చగొట్టి లాస్ట్కి ఫైట్ అనేది స్టార్ట్ అయింది. ఏదైతే ఓడిపోయిందో ఆ ఓడిపోదాన్ని అదేం చేస్తుంది, అది బాధపడేసి పోయి ఒక మూలలో కూర్చుందనమాట. సో నా మ్యాండేటరీ పేరు నాకు ఏం కావాలి అంటే ఆర్పి వచ్చేసింది. వన్ అట్ లాస్ట్ పుట్ ద అదర్ టు ఫైట్, ద వ్యాంక్విష్ కాక్ సల్క్డ్ అవే. ఏదైతే గెలిచిందో అది మొరమోగుతుందనమాట, చాలా గట్టిగా అరుస్తుందన్నమాట. నా అంతటి లేడు ప్రపంచంలో అనేసి గోడ మీద. అప్పుడే అక్కడి నుంచి ఒక ఈగులు పోతుందనమాట. చూసింది ఇది బాగా అరుస్తుందిరా అనేసి దాన్ని అటాక్ చేసేసి దాన్ని తీసుకొని వెళ్ళిపోయింది సార్. దాని యొక్క వర్టికల్ కాళ్ళల్లో, టాలన్స్లో తీసుకెళ్ళిపోయింది. అప్పుడు ఆ ఓడిపోయినది బయటికి వచ్చిందనమాట. దాని తర్వాత అది కూడా అరవడం మొదలుపెట్టింది. ఎస్, నౌ నన్ను ఎవ్వరు ఏమీ అనలేరు, నేను ఒక్కడనే, ఇప్పుడు నాదే ఆధిపత్యం నడుస్తుంది. చాలా బాగుంది సార్ ఇది, చక్కగా. 6 వన్ ఎట్ లాస్ట్ పుట్ ద అదర్, ద వ్యాంక్విష్డ్ అంటే ఓడిపోయినది, RPSQ. RPSQ ఏడుంది? RPSQ ఫోర్త్లో ఉంది సార్. Yeah, next 88. Several countries are exploring central bank digital currencies as a more secure and regulated alternative. The sudden surge in cryptocurrency adoption has sparked debates around legality, taxation and user protection. In the absence of clear guidelines, investors are often exposed to scams, volatility and untraceable transactions. While blockchain technology holds transformative potential, regulatory clarity is still essential for responsible adoption. Okay, so definitely మాట్లాడుతుంది ఏంటంటే క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడుతుందన్నమాట. సడన్గా దీని యొక్క ప్రామినెన్స్ పెరిగిపోయిందన్నమాట, రైట్? సో several countries are exploring, దాంతో స్టార్ట్ అవ్వదు. The sudden surge in cryptocurrency adoption has sparked debates around legality, taxation and user protection. సో చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాని ధరలు మాత్రం చాలా పెరిగిపోతున్నాయి. అది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని భావిస్తున్నారు. కానీ డౌట్ ఏంటంటే అది లీగల్గా కరెక్టా కాదా, దాని ట్యాక్స్ ఎంత పే చేయాలా, మన డేటా ప్రొటెక్టెడా, మన కరెన్సీ ప్రొటెక్టెడా అనేసి
ఇప్పుడు కొత్త డిబేట్ నడుస్తుందన్నమాట. సో క్యూతో స్టార్ట్ అవ్వచ్చు. అంటే దాని తర్వాత ఏంది మాట్లాడుతుంది దేని గురించి, దాని యొక్క లీగాలిటీ, దాని యొక్క ట్యాక్సేషన్, దాని యొక్క ప్రొటెక్షన్ కదా. సో ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ క్లియర్ గైడ్లైన్స్ ఇన్వెస్టర్స్ ఆర్ ఆఫెన్ ఎక్స్పోజ్ టు స్కామ్. ఇప్పుడు గైడ్లైన్స్ క్లియర్గా లేరు కాబట్టి మీ యొక్క వ్యాలెట్లో, క్రిప్టో వ్యాలెట్లోకి వెళ్ళి స్కామ్ అవ్వచ్చు. అది చాలా వోలటైల్ అండ్ దాని ట్రాన్సాక్షన్ ఎవరికి ఇస్తున్నారో ఇంకా అన్ట్రేసబుల్ సార్. అది బ్యాంక్ లెక్క పాస్బుక్ ఏమి ఉండదు దానికి. నా దగ్గర ఒక క్రిప్టో కరెన్సీ అకౌంట్ ఉంది, నేను ఇంకోళ్ళకి వేసినాను అనుకోండి అమౌంట్, మరి దాన్ని మనం ట్రేస్ చేయలేం. సో ఇట్లా మనం తీసుకోవచ్చు, క్యూఆర్ అనేది తీసుకోవచ్చు. క్యూఆర్ వైల్ బ్లాక్ చైన్ టెక్నాలజీ హోల్డ్ ట్రాన్స్ఫార్మేటివ్ పొటెన్షియల్, రెగ్యులర్ క్లారిటీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ రెస్పాన్సిబుల్. బ్లాక్ చైన్ టెక్నాలజీ మాత్రం చాలా మంచి టెక్నాలజీ సార్, దాన్ని ఎవరు బ్రేక్ చేయలేరు. దాన్ని నెక్స్ట్ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది సూపర్ హిట్ అవ్వబోతుంది. కానీ దానికి కంట్రోల్ చేసేవాడు ఎవరు లేడు సార్. ఇప్పుడు బ్యాంక్స్ని అయితే ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది, కానీ ఈ బ్లాక్ చైన్ ఎవరు కంట్రోల్ చేస్తారు? రెగ్యులేటరీ క్లారిటీ అనేది దీనికి లేదనమాట. క్యూఆర్ఎస్ లాస్ట్లో సెవరల్ కంట్రీస్ ఆర్ ఎక్స్ప్లోరింగ్, అందుకనే దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, ఇది లాస్ట్లో వస్తుంది సార్. సో క్యూఆర్ఎస్పి ఫస్ట్ ఏంటి, దీన్ని క్రిప్టో కరెన్సీ అడాప్షన్. కానీ ఆ డిబేట్ దేనికి రైజ్ ఇస్తుంది? లీగాలిటీ, ట్యాక్సేషన్ అండ్ యూజర్ ప్రొటెక్షన్. అలా క్లియర్ గైడ్లైన్స్ లేకపోతే డెఫినెట్లీ మనం దేనికి వీఆర్ ప్రోన్ టు స్కామ్స్, వొలటాలిటీ అండ్ అన్ట్రేసబుల్ ట్రాన్సాక్షన్స్. దాని తర్వాత మనం దాని యొక్క పొటెన్షియల్ గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. కానీ దానికి రెగ్యులేటరీ క్లారిటీ లేదనమాట. లేదు కాబట్టి పబ్లిక్ ఏం చేస్తున్నారు అంటే సెవరల్ కంట్రీస్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ సర్టిఫికేట్ కరెన్సీస్ యాజ్ ఎ మోర్ సెక్యూర్ అండ్ రెగ్యులేటెడ్ ఆల్టర్నేటివ్. సో నేను చెప్పింది ఏదైతే క్రోనలాజికల్ ఆర్డర్ ఉందో అది పర్ఫెక్ట్గానే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్తోనైతే స్టార్ట్, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ క్లియర్ గైడ్లైన్స్తోనైతే స్టార్ట్ అవ్వదు. ద సడన్ సర్జ్ ఇన్ క్రిప్టోస్ అదే దాంతోనే స్టార్ట్ అవుతుంది. సెవరల్ కంట్రీస్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ దాంతోనైతే స్టార్ట్ అవ్వదు. సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్ క్యూతోని. ఆప్షన్ ఏ అయితే రాదు, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. The company was caught in a dash of legal complications. Beautiful. దాని ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? సింప్లిసిటీ, మొరాస్, సొల్యూషన్ అండ్ మొనోటనీ. The company was caught in a dash of legal complication. సో లీగల్ కాంప్లికేషన్స్లో కంపెనీ అనేది ఇరుక్కొని ఉంది. సింప్లిసిటీ ఆఫ్ లీగల్ కాంప్లికేషన్స్ కాదు, మొరాస్ ఆఫ్ లీగల్ కాంప్లికేషన్ అవ్వచ్చు కానీ మీనింగ్ తెలియదు. సొల్యూషన్ కాదు, మొనోటనీ ఆఫ్ లీగల్ కాంప్లికేషన్. సో ఎలిమినేషన్ మెథడ్లో మనం ఈ మూడు తీయచ్చు, ఇది రైట్ అనమాట. సింప్లిసిటీ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ సింపుల్, క్లీన్, ట్రాన్స్పరెంట్, రైట్? సంథింగ్ విచ్ కెన్ బి డన్ విత్ ఈజ్. క్లారిటీ, కాంప్రహెన్సిబిలిటీ, సింపుల్గా ఉండడం, రైట్? క్లారిటీ, ప్లెయిన్నెస్, ఇంటెలిజిబిలిటీ, కాంప్రహెన్సిబిలిటీ. మొరాస్ ఈజ్ నథింగ్ బట్ ఏదో ఒక చిక్కులో ఇరుకుంది, దాన్ని క్వాగ్మైర్ అంటారు, క్వాండ్రీ అంటారు, ప్రిడికమెంట్ అంటారు, మెస్, మడల్. క్వాగ్మైర్, మెస్, మడల్, ట్యాంగిల్. యా, మీ అందరికీ తెలుసు. డూ యూ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ దట్ పర్టికులర్ ప్రాబ్లమ్? ఎస్, ఐ డూ హ్యావ్ ఎ సొల్యూషన్, ఐ డూ హ్యావ్ ఎ రెజల్యూషన్, ఐ డూ హ్యావ్ ఎన్ ఆన్సర్, క్యూర్, ఫిక్స్. రెజల్యూషన్, ఆన్సర్, క్యూర్, రెమెడీ, ఫిక్స్. Monotony, I'm quite tired with the monotony of my daily routine. You know, every day I have to get up, then do all sorts of activities according to my schedule. Monotony is nothing but something which is repeated, boring, continuous, same, drudgery, something which is dullness, boredom, tediousness, sameness, wearisome. సో నౌ చెప్పండి. ఎస్, ఆన్సర్ ఆల్రెడీ మనం ఇచ్చేస్తున్నాం అనమాట. ద కంపెనీ వాజ్ కాట్ ఇన్ ఏ మొరాస్ ఆఫ్ లీగల్ కాంప్లికేషన్. సింప్లిసిటీ, సొల్యూషన్, మొనోటనీ రాదండి అనమాట. హర్ డాష్ రిమార్క్స్ షోడ్ దట్ షీ హ్యాడ్ నో రెస్పెక్ట్ ఫర్ అథారిటీ. ఆమె చాలా ఎలా మాట్లాడిందో తెలియదు, కానీ ఆమె మాటల ద్వారా తెలుస్తుందనమాట ఆవిడ గారికి అథారిటీ పట్ల ఎలాంటి రెస్పెక్ట్ లేదు. హర్ ఒబీడియంట్ రిమార్క్స్ ఎందుకంటాం సార్? అక్కడ నెగటివ్ సెంటెన్స్ కదా, నెగటివ్ వర్డ్. అలా
సబ్వర్సివ్ ఇది ఒక నెగిటివ్ వర్డ్ సార్, డిప్లొమాటిక్ పాజిటివ్ వర్డ్ సార్, ఇండిఫరెంట్ నెగిటివ్ వర్డ్. సో ఆన్సర్ అనేది ఈ రెండిట్లను. ఒబీడియంట్ అంటే ఏంటి? సమ్వన్ హూ ఈజ్ హంబుల్, మీక్, డొసైల్, డౌన్ టు ఎర్త్, సిన్సియర్, subservient. Absolutely right, sir. So obedient is docile, one who is law abiding, one who is tractable. Docile, submissive, meek, coy, loyal, tractable, law abiding. Beautiful vocabulary in the entire mock. I hope you are definitely enjoying this. ప్రొటెస్ట్గా చేస్తారు, రెబల్గా చేస్తారు కదా, సబ్వర్సివ్. సబ్వర్సివ్ ఈజ్ నథింగ్ బట్ రెబల్, వన్ హూ ఈజ్ a revolutionary, one who is a radical, one who protest, one who is a revolutionary, rebel, violent, insurgent. The best thing is troublemaker. Yes, there are so many leaders who talk in a very diplomatic way, means very sensitive way, very tactful way, rather I can say sometimes very humble way, very reserved way, వెరీ క్యాల్కులేటెడ్ వే, చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నాడు. అంటే దానికి డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వట్లేదు కానీ ఆన్సర్ ఇచ్చినట్టే నటిస్తున్నారు. చాలామంది పొలిటీషియన్స్ అలా బిహేవ్ చేస్తారు. టాక్ట్ఫుల్, సెన్సిటివ్, హంబుల్, అర్బెయిన్, మంచి వర్డ్ స్వా. ఇండిఫరెంట్ అనేది మీకు తెలుసు. హీఈస్ వెరీ ఇండిఫరెంట్ టు ద ఫీలింగ్స్ ఆఫ్ ద పువర్, మీన్స్ హీఈస్ లీస్ట్ కన్సర్న్డ్, అన్ఎమోషనల్, ఇన్సెన్సిటివ్, రూడ్, క్యాలస్, half-hearted, lukewarm, disinterested, desultory, impassive, aloof, insouciant, poco-current. Oh my God, how many words? Passive, lukewarm, poco-current, uninterested, aloof. ఒక మినీ వొకాబులరీ క్లాస్ మీకు చెప్పేశాను సార్. ఆల్మోస్ట్ 300 కంటే ఎక్కువ వర్డ్స్ చెప్పేశాను. హర్ డాష్ రిమార్క్స్ షోడ్ దట్ షీ హ్యాడ్ నో రెస్పెక్ట్ ఫర్ అథారిటీ. ఒబీడియంట్ రిమార్క్స్ రాదు, వైలెంట్ రిమార్క్స్ వస్తుంది, డిప్లొమాటిక్ రాదు, ఇండిఫరెంట్ రాదు. బ్యూటిఫుల్ సార్. ద ఆథర్స్ రైటింగ్ స్టైల్ ఈజ్ డాష్ అండ్ డిఫికల్ట్ టు ఫాలో. ఆథర్ యొక్క రైటింగ్ స్టైల్ చాలా వర్బోస్గా ఉంది, అంటే నెగటివ్ వర్డ్ ఇక్కడ. చాలా కాన్సైజ్గా ఉంటే డిఫికల్ట్ ఎందుకైతే, చాలా క్రిస్ప్ ఉంటే డిఫికల్ట్ ఎందుకు, చాలా సకింట్ ఉంటే, సో డెఫినెట్లీ వర్బోస్. వర్బోస్ ఈజ్ వెరీ what you call lengthy, very problematic. ఇంకో వర్బోస్ అంటే ఏంటి? వన్ హూ ఈజ్ టాకెటివ్, garrulous, verbose, prolix, blabbering, blithering, chatty, chatterbox, prattling, loquacious. సో ఇండైరెక్ట్ ఒకటి వర్బోస్, garrulous, chattering, loquacious, gassy, prolix, chatty, gossipy. లెంతీ కూడా అనొచ్చు సార్. పాఠం అనేది చాలా కాన్సైజ్గా చెప్పారు సార్. కాన్సైజ్ అంటే షార్ట్ టు బ్రీఫ్, షార్ట్ అండ్ స్వీట్, సకింట్, టు ద పాయింట్. క్రిస్ప్గా ఉన్నాయి, చాలా పకోడాలు చాలా క్రిస్ప్గా ఉన్నాయి, చిప్స్ చాలా క్రిస్ప్గా ఉంటాయి, చాలా బ్రిటిల్, ఫ్రెయిల్, ఫీబుల్, ఈజీలీ బ్రేకబుల్ అనమాట. ఇంకోటి చాలా క్రిస్ప్గా చెప్పారు అంటే చాలా షార్ట్గా, చాలా లాకానిక్గా. బ్రిటిల్, ఫెయిల్, ఫీబుల్, డెలికేట్, బ్రీఫ్, లాకానిక్. మంచి వర్డ్ ఇస్ గుసమాయర్. ద లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ ఇస్ సకింట్, అంటే బ్రీఫ్, టర్సు, షార్ట్, స్ట్రైట్ ఫార్వర్డు. బ్రీఫ్, టర్సు, షార్ట్. సో రిమార్క్స్ ఎలా ఉన్నాయి సార్? సకింటా, సక్సెంట్, సారీ నాట్ సకింట్, నో, క్రిస్ప్, నో, కాన్సైజ్ కాదు, వర్బోస్ అండి. వర్బోస్ ఈజ్ యాక్చువల్లీ రైట్. సో ద ఆథర్స్ రైటింగ్ స్టైల్ ఈజ్ డాష్ అండ్ డిఫికల్ట్ టు ఫాలో ఈజ్ verbose. Question number 92. Devi replied that she was sorry but she could not go. Devi replied that she was sorry but she could not go. Direct and indirect speech. The indirect speech lo undi. Devi replied that she was sorry. Definitely atla emaitadi, Devi replied that ఇది was V2 V1 కింద మారిపోతుంది. Pronoun she, I am sorry, బట్ అలా ఉంటుంది. బట్ I cannot
గో. ఇది రావాలి సార్. దేవి రిప్లైడ్ షీ వాజ్ సారీ. ప్రొనౌన్ చేంజ్ అవ్వలేదు కాబట్టి ఇంకా చదవను. దేవి రిప్లైడ్ సారీ మేక్స్ నో సెన్స్. దేవి రిప్లైడ్ ఐ ఆమ్ సారీ బట్ ఐ కెనాట్ గో. దేవి రిప్లైస్ కాదండి, రిపోర్టింగ్ వర్బ్ రిప్లైడ్ రావాలా. is all wrong, sir. So answer is C. I said to him, where have you lost the pen I brought for you yesterday? I said to him, where have you lost the pen I brought for you yesterday? ఇది యాక్చువల్లీ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండి. సో ఏమైపోతుంది, వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద ఆన్సర్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్? వేర్ హ్యావ్ యూ లాస్ట్ ద పెన్, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అన్నప్పుడు వర్బ్ సబ్జెక్ట్, అదేమైపోతుంది సబ్జెక్ట్ వర్బ్. ఐ ఆస్క్డ్ హిమ్ వేర్, హ్యావ్ ఏమైపోతుంది had lost the pen. Yeah. So 4 options చూద్దాం. I asked him where he had lost the pen I had brought him yesterday. Wrong, sir. I asked him where he had lost the pen I have brought for him the previous day. Yesterday అనేది previous day కింద మారుతుంది. ఇది yesterday గానే ఉంది కాబట్టి తీసేద్దాం. I asked him where he had lost the pen, where he had lost the pen. I bought V2 ఏమైపోతుంది past perfect అయిపోతుంది, had plus V3. I had brought for him the previous day, ఇది కరెక్ట్ అనిపిస్తుంది. I asked him where he had lost the pen I had brought for him, ఇది కూడా రాంగ్ సార్. సో డెఫినెట్లీ ఆన్సర్ is C. ఎందుకంటే హ్యాడ్ బ్రాట్ రావాలి సార్, హ్యావ్ బ్రాట్ ఈజ్ రాంగ్. క్వశ్చన్ నెంబర్ 94 అండి. సో లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 94. The minister said that no one would be allowed to disturb the tranquility. The minister said that no one would be allowed to disturb the tranquility. The minister said, we would not allow no one to disturb the tranquility. The minister said, no one can disturb the tranquility. The minister said, no one will disturb the tranquility. The minister said, we shall not allow anyone to disturb the tranquility. ఒక ట్రిక్కీ క్వశ్చన్ సార్. మినిస్టర్ ఏమంటున్నారు అంటే no one would be allowed to disturb the tranquility. ఈ యొక్క పీసు ఇంకా మంచి వాతావరణాన్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేరు, మేము ఎవరిని అలౌ చేయం. ద మినిస్టర్ సెడ్ వీ వుడ్ నాట్ అలౌ నో వన్. డబుల్ నెగటివ్ సార్, డబుల్ నెగటివ్స్ పనికిరావు. డబుల్ నెగటివ్స్. ద మినిస్టర్ సెడ్ నో వన్ కెన్ డిస్టర్బ్ ద ట్రాంక్విలిటీ, ఒక జనరల్ స్టేట్మెంట్ సార్. జనరల్ స్టేట్మెంట్ గురించి ఇక్కడ మనం మాట్లాడట్లేదు. ద మినిస్టర్ సెడ్ నో వన్ విల్ డిస్టర్బ్ ద ట్రాంక్విలిటీ, ఒక ప్రిడిక్షన్ గురించి చెప్తుంది. నో వన్ విల్, ఆయనకు తెలుస్తా ఎవరు డిస్టర్బ్ చేయరని. మినిస్టర్ సెడ్ వీ షల్ నాట్ అలౌ ఎనీ వన్ టు డిస్టర్బ్. అబ్సల్యూట్లీ రైట్. సో ఒక మినిస్టర్ ఆ పెద్ద హోదాలో ఉన్నాడు కాబట్టి వీ కెన్ యూజ్ ద ఫ్రేజ్ వీ షల్ నాట్ అలౌ ఎనీవన్ టు డిస్టర్బ్ ద ట్రాంక్విలిటీ. రైట్ ఆన్సర్ సార్. ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. ఆ ఫస్ట్ది డబుల్ నెగటివ్ అని తీసేసిన, సెకండ్ జనరల్ స్టేట్మెంట్, ఇక్కడ ఒక ప్రొడిక్షన్ అనమాట. ఇక్కడ మినిస్టర్ ఖచ్చితంగా బళ్ళగుద్ది చెప్తున్నాడు అనమాట, ఎవ్వరికి మేము అనుమతి ఇవ్వము, ఎవ్వరు ఇక్కడ ఉన్న పీస్ని డిస్టర్బ్ చేయలేరు. సో ఆన్సర్ ఈస్ డి. The wedding planner is making all the reservations and arrangements in advance. The wedding planner is making all the reservations and arrangements in advance. So ఇక్కడ వర్బ్ని స్పాట్ చేయాలి. ఈజ్ మేకింగ్, ఈజ్, యామ్, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. The wedding planner subject, verb, object.
all the reservations and arrangements are to be made గారు are being made అని రావాలా. all the reservations and arrangements are being made, absolutely right sir. all the reservations and arrangements are being making V4 wrong. all the reservations and arrangements are made, simple present anamata, simple present wrong. so answer is all the reservations and arrangements are being made by the wedding planner in advance, absolutely right. 96. I was selected as the best creative writer by the art and literary club from all over the world. I was selected అంటే ఏంటి, V2లో ఉంది. V2 సింటాక్స్ ఏంటి, was / were ప్లస్ V3. అంటే మనకు కావాల్సింది ఏంటి, సింపుల్ పాస్ట్ ఏడుందో చూద్దాం. ద ఆర్ట్ అండ్ లిటరరీ క్లబ్ హ్యాస్ సెలెక్టెడ్, హ్యాడ్ సెలెక్టెడ్ అవసరం లేదు సార్, సెలెక్టెడ్ వస్తే చాలు, తీసేయండి. ద ఆర్ట్ అండ్ లిటరేచర్ క్లబ్ హ్యాడ్ బీన్ సెలెక్టెడ్ బై మీ. నన్ను వాళ్ళు సెలెక్ట్ చేశారు కానీ నేను వాళ్ళని సెలెక్ట్ చేయలేదు. సో ఇది యాక్చువల్లీ అన్గ్రామాటికల్ నాన్ సెన్స్ కింద వస్తుంది. ద ఆర్ట్ అండ్ లిటరరీ క్లబ్ సెలెక్టెడ్ మీ, ఇక్కడ సెలెక్టెడ్ వచ్చింది చూడండి సార్. ఈ సెలెక్టెడ్ ఈజ్ నథింగ్ బట్ V2. V2కి ఏమొస్తుంది, was / were ప్లస్ V3. The art and literature club selected me as the best creative writer from all over the world. The art and literary club was selecting అంటే ఏంటి, past continuous. సో ఇది రాంగ్ అనమాట. The art and literature club was selecting me as the best creative writer from all over the world is wrong. సో ఆన్సర్ ఏమైపోతుంది, ఆన్సర్ is nothing but C. The optical fibers of Airtel have been cut near Bashdroni bus stoppage. The optical fibers of Airtel have been cut near Bashdroni bus stop. ఎవరు కట్ చేసిరో తెలియదు. అప్పుడు ఎవరైతే మనకు తెలియదో అప్పుడు మనం దాన్ని సంవన్తో స్టార్ట్ చేయాలి. someone has cut the optical fibers. ఇక్కడ has / have ప్లస్ బీను ప్లస్ V3 అదేమైపోతుంది, హ్యాజ్ / హ్యావ్ ప్లస్ సమ్వన్ హ్యాజ్ కట్ అంటే హ్యాజ్ / హ్యాజ్ ప్లస్ V3 అంటే పాస్ట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్, సారీ నాట్ పాస్ట్ పర్ఫెక్ట్. అయితే ఏమొస్తుంది మీకు, someone has cut, ఎందుకంటే ఇక్కడ కట్ someone has cut అంటే has cut ఏమైపోతుంది, has cut is present perfect. సో చూద్దాం, ఆప్షన్స్ చూద్దాం. present perfect. Someone has cut the optical fibers of Airtel near Bashdroni bus stoppage. అవ్వచ్చు. someone is singular, ఇది సింగులర్ కాబట్టి హ్యాస్ కరెక్ట్. someone ఇది ప్లూరల్, హ్యావ్ కట్ is wrong. Bashdroni bus stop has cut. ఆ బస్ స్టాప్ ఎవరిని కట్ చేయదు సార్, ఎవరో ఎయిర్టెల్ యొక్క ఆప్టికల్ ఫైబర్స్ని Bashdroni బస్ స్టాపేజ్ దగ్గర కట్ చేసేస్తారని చెప్తున్నాడు. సో దిస్ ఇస్ నాన్ సెన్స్. someone has been cutting is nothing but present perfect continuous, అవసరం లేదు. సో ఆన్సర్ ఏం రావాలా, someone has cut is nothing but present perfect అనమాట. అప్పుడు ఏమైపోతుంది అది, someone has cut the optical fibers of Airtel near Bashdroni bus stoppage. The optical fibers of Airtel, the optical fibers plural కాబట్టి of Airtel have been cut near Bashdroni bus stoppage. So answer is A. కాంప్రహెన్షన్ ఇస్తున్నాడు సార్, 3 కాంప్రహెన్షన్స్ ఇస్తాడనమాట. సో జాగ్రత్తగా చదివి దీన్ని ఆన్సర్ చేద్దాం. ద నార్థన్ లైట్స్ ఆర్ అన్ అట్మాస్ఫిరిక్ ఫినామినా దట్స్ రిగార్డెడ్ యాజ్ ద హోలీ గ్రెయిల్ ఆఫ్ స్కై వాచింగ్. ద నార్థన్ లైట్స్ ఆర్ ద ఔరోరా బోరిలస్ ఆర్ బ్యూటిఫుల్ డాన్సింగ్ వేవ్స్ ఆఫ్ లైట్ దట్ హ్యావ్ క్యాప్టివేటెడ్ పీపుల్ ఫర్ మిలేనియా.
but for all its beauty, this spectacular light show is rather violent event. Energized particle from the sun slam into the Earth's upper atmosphere at speeds of up to 45 million miles per hour, 72 million kph. But our planet's magnetic field protects us from the onslaught. As Earth's magnetic field redirects the particles towards the pole, there are southern lights too. The dramatic process transforms into a cinematic atmospheric phenomenon that dazzles and fascinates scientists and sky watchers alike. Though it was an Italian astronomer, Galileo Galilei, who coined the name Aurora Borealis in 1619 after the Roman goddess of dawn, Aurora, and the Greek god of north wind, Boreas. The earliest suspected record of the northern light is in a 30,000-year-old cave painting in France. Since that time, civilizations around the world have marveled at the celestial phenomena, ascribing all sorts of origin myths to the dancing lights. One North American Inuit legend suggests that the northern lights are spirits playing ball with the walrus head, while the Vikings thought that the phenomenon was light reflecting of the armor of the Valkyr, the supernatural maidens who brought warriors into afterlight. Early astronomers also mentioned the northern lights in their records. A royal astronomer under Babylon's king Nebuchadnezzar II inscribed his report of the phenomenon on a tablet dated 567 BC. For example, while a Chinese report from 193 BC also notes the aurora. According to NASA, the science behind the northern light wasn't theorized until the turn of the 20th century. Norwegian scientist Christian Birkeland proposed the electrons emitted from sunspots produce atmospheric lights after being guided towards the poles by Earth's magnetic field. The theory would eventually prove correct, but not until long after Birkeland's death in 1970. Oh my God, this is a fantastic కాంప్రహెన్షన్ ప్యాసేజ్. నార్దర్న్ లైట్స్ అట్మాస్ఫిరిక్ ఫినామినాన్ గురించి చాలా ఎక్కువ లైట్స్ అనమాట, ఒకటేసారి మెరుస్తూ ఉంటాయి అనమాట. మరి అది ఎందుకు మెరుస్తున్నాయో అది తెలియదు అనమాట. ఆకాశంలో బాగా మెరుస్తూ ఉంటాయి, దాన్ని నార్దర్న్ లైట్స్ అంటారనమాట. అది ఒక అద్భుతమైన ఒక సెలెస్టియల్ ఫినామినన్ అనమాట. ఈ నార్దర్న్ లైట్స్ దాన్ని ఇంకో మంచి పేరు పెట్టారు, ఔరోరా బొరియాలిస్ ఆర్ బ్యూటిఫుల్ వాచింగ్ వేవ్స్ ఆఫ్ లైట్. ఇవి దీస్ ఆర్ నథింగ్ బట్ బ్యూటిఫుల్ డాన్సింగ్ వేవ్స్ అనమాట. రాత్రిపూట కనిపిస్తూ ఉంటుంది అనమాట. కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల వెయ్యిల సంవత్సరాల నుంచి వస్తున్నాయి అనమాట. దాని యొక్క బ్యూటీ, దాని యొక్క స్పెక్టాక్యులర్ లైట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అది ఎంత అద్భుతంగా ఉంటుందో అంత వైలెంట్గా ఉంటుందన్నమాట. ఎందుకు సార్ అద్భుతం అన్నారు, మరి వైలెంట్ అంటున్నారు? ఎందుకంటే అక్కడ ఏం మెన్షన్ చేశాడు అంటే ఎనర్జైజ్డ్ పార్టికల్ ఫ్రమ్ ద సన్. ఈ ఎనర్జైజ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సన్ దగ్గర నుంచి వచ్చి ఎర్త్ మీద అటాక్ చేస్తాయి అనమాట. మామూలు స్పీడ్ మీద కాదండి, 45 మిలియన్ మైల్స్ పర్ అవర్ స్పీడ్ మీద అనమాట. బట్ మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే అవి ఎంత పవర్ఫుల్గా అటాక్ చేసినా దాని యొక్క ఆన్స్లాట్ని, దాని యొక్క ఆక్రమణని ఆన్స్లాట్ అంటారనమాట. అటాక్ని ఆన్స్లాట్ అనమాట. దాన్ని జీరో చేసేస్తుంది అనమాట. ఈ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది, ఆ పార్టికల్స్ని మళ్ళీ టువర్డ్స్ ద పోల్స్కి తోసేస్తుంది. అక్కడ కూడా సదర్న్ లైట్స్ ఉన్నాయి అన్నమాట. సో ఈ రెండు కలిసిన తర్వాత ఒక అద్భుతమైన సినిమాటిక్ అట్మాస్ఫియర్ ఫినామినన్ అనమాట. మెరుస్తూ ఉంటాయి, అది మంత్రముగ్ధం చేస్తుంది అనమాట. చాలామంది ఎవరైతే సైంటిస్టు, స్కై వాచర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం థరోగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక ఆస్ట్రానమర్ గెలీలియో గ్యాలీలీ, మీ అందరికీ తెలుసు, వరల్డ్ ఫేమస్ ఆస్ట్రానమర్ అనమాట. ఆయన ఈ పేరు పెట్టిండనమాట, ఔరోరా బొరియాలిస్ అనమాట. 1690లో ఔరోరా మీన్స్ రోమన్ గాడ్ ఆఫ్ డౌన్ ఔరోరా అండ్ గ్రీక్ గాడ్ ఆఫ్ విండ్ బొరియాస్ అనమాట. రెండింటిని కలిపి ఔరోరా బొరియాలిస్ అని పెట్టేసిండు అనమాట.
Since the time civilization around the world have marveled at the celestial phenomena ascribing సో ఇది ఎలా వచ్చింది, దీని ఆరిజిన్ ఎక్కడ, రకరకాల మెత్స్ ఉన్నాయి సార్ ఈ డాన్సింగ్ లైట్స్ గురించి. వన్ నార్త్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ లెజెండ్ సజెస్ట్ దట్ నార్దర్న్ లైట్స్ ఆర్ స్పిరిట్స్. ఒక నార్దర్న్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ లెజెండ్ ఏం చెప్తున్నాడు అంటే ఇవి ఒక దయ్యాలన్నమాట, ఒక ఫైర్ బాల్తో ఆడుకుంటున్నాను అనమాట. బాత్ వాల్రస్ హెడ్ అంటే బాత్ అనమాట, బాత్ హెడ్ మీద. వాళ్ళు వైకింగ్స్ ఏం చెప్తున్నారు అంటే ఎవరైతే ఈ యొక్క శూరవీరునిలు ఉంటారు కదా, వాల్కయర్స్, యోద్ధ, సూపర్ న్యాచురల్ మెయిడిన్స్ అనమాట, ఎవరికైతే పెళ్ళి కాదో చాలా పవర్ఫుల్ మెయిడిన్స్ ఉంటాయి కదా, ఎవరైతే చనిపోయిన తర్వాత వాటి వాళ్ళు స్వర్గానికో నరకానికో పోతారు కదా, వాళ్ళతోని ఇవన్నీ చేపిస్తుంది అనమాట ఆఫ్టర్ లైఫ్, వాళ్ళలో ప్రాణం పోసేసి. ఇంకా అర్లియర్ ఆస్ట్రోనమర్స్ కూడా దీన్ని మెన్షన్ చేశారు సార్. ఒక రాయల్ ఆస్ట్రోనమర్ ఎవరైతే బాబిలోనియన్ కింగ్స్లో, ఆయన పేరు నెబుచెండర్నెజర్ II, అతని యొక్క రిపోర్ట్లో అతని యొక్క పట్టీ మీద రాశాడు. ట్యాబ్లెట్ అంటే మనం వాడుకునే ట్యాబ్లెట్ కాదు సార్, స్టోన్ యొక్క పట్టీ మీద రాశాడనమాట. చైనీస్ వాళ్ళు కూడా 193 BCలో వాళ్ళు కూడా రాశారనమాట అకార్డింగ్ టు నాసా. సో ద సైన్స్ బిహైండ్ ద నార్దర్న్ లైట్ వాస్ నాట్ థియరైజ్డ్ అంటిల్ ద టర్న్ ఆఫ్ ద. సో అందరూ అంటున్నారు తప్ప దాన్ని లీగలైజు, దాన్ని థియరైజ్ చేయలేదు. అప్పుడు ఒక నార్వీజియన్ సైంటిస్ట్ క్రిస్టియన్ బర్క్లాండ్ అతను ప్రపోజ్ చేశాడనమాట, దట్ ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ ఫ్రమ్ సన్ స్పాట్స్, ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే సన్ స్పాట్స్ నుంచి వస్తాయో, దే ప్రొడ్యూస్ లైట్స్ ఆఫ్టర్ బీయింగ్ గైడెడ్ టువర్డ్స్ ద పోల్స్ బై ద ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వాళ్ళు అద్భుతమైన లైట్ని ప్రొడ్యూస్ చేస్తారు వెన్ దే ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద ఎర్త్స్ మ్యాగ్నెట్. ద థియరీ వాజ్ ఎవెన్చువలీ ప్రూవ్ కరెక్ట్. థియరీ వుడ్ ఎవెన్చువలీ ప్రూవ్ కరెక్ట్ బట్ నాట్ అంటిల్ లాంగ్ ఆఫ్టర్ బర్క్లాండ్ సెట్స్. ఈ థియరీ అనేది ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయింది అండ్ ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ కరెక్ట్. సో చూద్దాం మరి క్వశ్చన్స్ ఎలా ఉందో. ప్యాసేజ్ అయితే యావరేజ్గా ఉంది. Which of the following options gives an accurate idea of the fact that the phenomena of the northern lights was recorded in ancient human history? Yes, ఏ ఒక పర్టికులర్ ఆప్షన్ మీకు ఒక ఐడియా ఇస్తుందన్నమాట. ఈ ఫినామినాన్ని ఏన్షియంట్ హ్యూమన్ హిస్టరీలో రికార్డ్. రిపోర్ట్ షో కాజింగ్ ద ఫినామినా యాజ్ అ వైలెంట్ ఈవెంట్. రిపోర్ట్స్ ఫ్రమ్ ఎ నార్వీజియన్ సైంటిస్ట్. రిపోర్ట్స్ గివెన్ బై Galileo Galilei. Reports from astronomers in the pre-Christian era. Which of the following options give an accurate idea of the fact that the phenomena of the northern was recorded in the ancient human history? Ancient human historyలో కూడా ఈ యొక్క ఫినామినా అనేది రికార్డ్ అయి ఉంది. ఏది మీకు చెప్తుంది? రిపోర్ట్ షో కాజింగ్ ద ఫినామినా యాజ్ ఎ వైలెంట్. ఆయన ఏమంటున్నాడు, ఇది ఏన్షియంట్ హిస్టరీలో ఉంటున్నాడు తప్ప ఇది వైలెంట్గా ఉందని అడగట్లేదు కదా. రిపోర్ట్స్ ఫ్రమ్ ఎ నార్వీజియన్ సైంటిస్ట్. ఓకే, ఇప్పుడు 20th centuryలో మాట్లాడుతుంది ఏంది? నార్వీజియన్ సైంటిస్ట్, నార్వీజియన్ సైంటిస్ట్ 20th centuryలో క్రిస్టియన్ బర్క్లాండ్. సో ఇది కూడా కాదు. రిపోర్ట్స్ గివెన్ బై గెలీలియో. రిపోర్ట్స్ గివెన్ బై, ఆయననే పేరు పెట్టిండు అనమాట, గెలీలియో గ్యాలీలీ అనే, ఔరోరా బోరియాలిస్ అని. రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఆస్ట్రోనమర్స్ ఇన్ ద ప్రీ క్రిస్టియన్ ఏరా. అది ఎట్లా తెలిసింది సార్? అసలు రాసే లేదు కదా, మీకు ఎట్లా తెలిసింది? ఎస్, ప్రీ క్రిస్టియన్ ఏరా సార్, బీసీ అని రాశాడు కదా, 193. ఇది ఓల్డెస్ట్ అనమాట. దీన్నే అంత ఓల్డెస్ట్ రికార్డెడ్ ఎవిడెన్స్ 193 BC, 567 BC అన్నమాట. ఇది చాలామంది స్టూడెంట్స్కి అర్థం కాదు, రాయలేరు సార్. నేను కూడా చదివేటప్పుడు నాకు కూడా ఆన్సర్ తెలియలేదు సార్, ఏందబ్బా అసలు మెన్షన్ చేయలేదు కదా మళ్ళీ ఎలా వచ్చిందని. సో ఈ రెండు ఇండికేటర్స్ అనమాట. 567 BC క్రిస్టియన్ ఎరా, బిఫోర్ క్రిస్టియన్ ఎరా అని అంటుంది కూడా. ఏన్షియంట్ హ్యూమన్ హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ ప్రీ క్రిస్టియన్ ఎరా. సో ఇదే సార్, ఛాన్స్ ఉంది 3 మార్కులు రావడానికి, లేకపోతే ఒక్కొక్కసారి అయితే రాకపోవచ్చు. Which is the earliest record of the northern lights? Which is the earliest record of the northern lights as per the information given in the passage? Which is the earliest record of the northern lights as per the information given? Christian Böckland's proposal, a North American institute legend, a cave painting in France, Galileo Galilei's discovery. ఈ క్రిస్టియన్ బర్క్లాండ్స్ ప్రపోజల్ అనేది 20th centuryలో వచ్చింది సార్, అర్లియస్ట్ కాదు. అండ్ నార్త్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ లేదు, ఇది కూడా చాలా పాతదే, కానీ అందరికంటే పాతది మీకు నేను చూపిస్తా. Galileo continued onslaught civilization marveled at celestial describing also phenomena dazzles magnetic fields lungs since the time civilization marveled at the celestial phenomena. ఇక్కడ చూడండి, the northern lights is a 30,000 year old cave
పెయింటింగ్ ఇన్ ఫ్రాన్స్. ఇది సార్ అర్లియస్ట్ రికార్డ్. డైరెక్ట్ క్వశ్చన్, 3 మార్క్స్. ఏ కేవ్ పెయింటింగ్ ఇన్ ఫ్రాన్స్. గెలీలియో గెలీలీస్ డిస్కవరీ కాదు. చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్. దీని ప్యాసేజ్ యొక్క సెంట్రల్ థీమ్ ఇది. ద నార్దర్న్ లైట్స్ అండ్ ద సదర్న్ లైట్స్, మైథాలజీ రిలేటెడ్ టు నార్దర్న్ లైట్స్, వేరియస్ ఫెసెట్స్ ఆఫ్ ద నార్దర్న్ లైట్స్. ఈ టోటల్ ప్యాసేజ్లో మీకు ఏం మెన్షన్ చేశాడు అంటే ఆ నార్దర్న్ లైట్స్, దాన్ని డాన్సింగ్ లైట్స్ కూడా అంటారు కదా, అవి ఎక్కడెక్కడ, అది ఎవరెవరు కనుక్కున్నారు, దాని యొక్క అస్తిత్వం ఏంటి, ఫస్ట్ ఎవరు కనుక్కున్నారు, ఆ కేవ్ పెయింటింగ్లో ఏం దొరికింది, దాని తర్వాత ఆ నార్వీజియన్ సైంటిస్ట్ ఏం చెప్పాడో అన్ని వివరాలు ఉన్నాయా. దాన్ని ఇంగ్లీష్లో వేరియస్ ఫెసెట్స్ అంటారు అనమాట. క్రిస్టియన్ బర్క్లాండ్స్ డిస్కవరీ కాదు. మైథాలజీ రిలేటెడ్ టు ద నార్దర్న్, మైథాలజీ లేనే లేదు సార్. ద నార్దర్న్ లైట్స్ అండ్ ద సదర్న్ లైట్స్ మాట్లాడుతుంది ఓన్లీ నార్దర్న్ లైట్స్ గురించి, సదర్న్ లైట్స్ గురించి ఏం మాట్లాడట్లేదు. సో ఆన్సర్ ఈస్ ద వేరియస్ ఫెసెట్స్ ఆఫ్ నార్దర్న్ లైట్స్. ఇది అబ్సల్యూట్ ఫెంటాస్టిక్ అనమాట. విచ్ వర్డ్ ఇన్ ద ప్యాసేజ్ మీన్స్ బ్రైట్నెస్ దట్ బ్లైండ్ సమ్వన్స్ టెంపరీ. ఏదైతే చాలా ఎక్కువగా బ్రైట్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ హాలోజన్ బల్బ్ని మనం ఒక 30 సెకండ్స్ చూసినామంటే మనం టెంపరీగా బ్లైండ్ అయిపోతాం అనమాట. అది ఏ వర్డ్? ట్రాన్స్ఫార్మ్స్. ట్రాన్స్ఫార్మ్ అంటే చేంజ్ సార్. మెటమార్ఫోసిస్. ఫ్యాసినేట్ అంటే చామ్, బిగ్వైల్, బివిచ్, క్యాప్టివేట్. ఇన్స్క్రైబ్, సంథింగ్ విచ్, కార్వ్, ఎచ్, ఎచ్చింగ్, కార్వింగ్, చెక్కడం. ద నేమ్స్ వర్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద స్టోన్ మీద అతని యొక్క పేరుని చెక్కారు. కార్వ్, హెచ్, చిజల్. సో ఇది కూడా డాషల్ ఈస్ రేడియన్స్, షైన్. సో డెఫినెట్లీ ఏ వర్డ్ అయిపోయింది? డాజల్స్ ఇస్ ద రైట్ వర్డ్ అండి. విల్ మూవ్ టు ద లాస్ట్ అండ్ ఫైనల్ కాంప్రహెన్షన్ passage of this wonderful mock. The Sound of Music is a 1965 American musical drama film produced and directed by Robert Wise and starring Julia Andrews and Christopher Plummer with Richard Haydn, Peggy Ward, Chaman Carr and Eleanor Parker. The film is an adaptation of the 1959 stage musical of the same name composed by Richard Rodgers with lyrics by Oscar Hammerstein too. The film screenplay was written by Ernest Lehman, adapted from the stage musical book by Lindsay and Crown, based on the 1949 memoir, The Story of the Trapp's Family Singers by Maria von Trapp. The film is about a young Austrian postulant in Salzburg, Austria in 1938 who is sent to the villa of a retired naval officer and a widower to be the governess to his 7 children. After bringing love and music into the lives of the family, she marries the officer and together with the children finds a way to survive the loss of their homeland to the Nazis. Filming took place from March to September 1964 in Los Angeles and Salzburg. It was released on March 2, 1965 in the United States, initially as a limited roadshow theatrical release. Although initial critical response to the film was mixed, it was a major commercial success, becoming the #1 box office movie after 4 weeks and the highest grossing film of 1965. By November 1966, it has become the highest grossing film of all time, surpassing Gone with the Wind and held that distinction for 5 years. The film was just as popular throughout the world, breaking previous box office records in the 29 countries. Oh my God. Following an initial theatrical release that lasted 4.5 years and 2 successful re-releases, the film sold sold 283 million admissions worldwide and earned a total worldwide gross of 286 million. It received 5 Academy Awards, including Best Picture and Best Director. Wise second pair of both awards, the first being from the 1961 film West Side Story. The film was received 2 Golden Globe Awards for Best Motion Picture and Best Actress, the Directors Guild of America Award for Outstanding Directorial Achievement and the Writers Guild of America Award for Best Written American Musical. సూపర్ ఒక పిక్చర్ గురించి వర్ణిస్తున్నాను అనమాట. ఆ పిక్చర్ ఎంత అద్భుతంగా
హిట్ అయిందో దాని గురించి చక్కగా చెప్తున్నాను అనమాట. ఆ పిక్చర్ పేరు ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ 1965, ఒక అమెరికన్ మ్యూజికల్ డ్రామా అనమాట. దాన్ని ప్రొడ్యూస్ చేసింది రాబర్ట్ వైస్. దాంట్లో జూలియా ఆండ్రూస్ అండ్ క్రిస్టఫర్ ప్లమా అండ్ రిచర్డ్ హైడెన్, పెగీ వుడ్, చైమన్ కార్ అండ్ అలన్ పాకర్ వీళ్ళందరూ చాలా జబర్దస్త్ యాక్టింగ్ చేసిందనమాట. ఈ ఫిలింని ఇట్ ఈస్ అన్ అడాప్టెడ్ ఫ్రమ్ 1955 స్టేట్ మ్యూజికల్ ఆఫ్ ద సేమ్ నేమ్. దానికి కూడా అదే నేమ్ ఉంది కానీ దాంతో ఇది అడాప్ట్ చేసారనమాట. ఇది దాన్ని కంపోజ్ చేసిన వాళ్ళు రిచర్డ్ రాజర్స్ అండ్ లిరిక్స్ ఆస్కర్ హ్యామర్స్టింగ్ ఇచ్చిందనమాట. ఫిలిం స్క్రీన్ ప్లేస్ వాజ్ రిటర్న్ బై, ఎందుకు చదువుతున్నంటే క్వశ్చన్లు అడగొచ్చేమో. ఫిలిం స్క్రీన్ ప్లే వాజ్ రిటర్న్ బై ఎర్నెస్ట్ లీమన్, అడాప్టెడ్ ఫ్రమ్ ద స్టేజ్ మ్యూజికల్ బై లిండ్సే అండ్ బేస్డ్ ఆన్ ద 1949 మెమోర్. ఇది అందరికంటే ముఖ్యమైన థింగ్ అనుకుంటా. బేస్డ్ ఆన్ ద 1941 మెమోర్ ద స్టోరీ ఆఫ్ ద ట్రాప్స్ ఫ్యామిలీ సింగర్స్ బై మారియా వాన్ ట్రంప్. ద ఫిలిం ఈజ్ అబౌట్ ఎ యంగ్ ఆస్ట్రియన్ పాస్టులెంట్ ఇన్, ఒక యంగ్ ఆస్ట్రియన్ అనమాట, ఎవరైతే సాల్స్బర్గ్లో ఉంటుందో ఆస్ట్రేలియాలో, ఆమెని పంపించారనమాట. ఒక రిటైర్డ్ నేవల్ ఆఫీసర్, అతనికి 7 చిల్డ్రన్ ఉన్నారన్నమాట. విడోవర్ అనమాట, అతనికి భార్య లేదనమాట. వాళ్ళని చూడడానికి ఒక గవర్నర్స్గా పంపించారనమాట. దాని తర్వాత ఆమె ప్రవర్తన, ఆమె ప్రేమ, ఆమె మ్యూజిక్తోని ఫ్యామిలీలో అందరినీ బాగా ఆకర్షించుకుందనమాట. దెన్ అది చాలా యంగ్ డైనమిక్ గర్ల్ ఆ రిటైర్డ్ నేవల్ ఆఫీసర్ని మ్యారేజ్ చేసుకుంటుంది అనమాట, టుగెదర్ విత్ ద చిల్డ్రన్. అప్పుడు ఆమెకు ఒక కారణం దొరికిపోతుంది, ఎస్ నేను ఇంకా జీవించగలను, నాకు కూడా లైఫ్లో ఏదో చెయ్యాలని. బికాస్ దే లాస్ట్ దేర్ హోమ్ ల్యాండ్ బై ద నాజీస్ అటాక్ చేసినప్పుడు దే లాస్ట్ దేర్ హోమ్ ల్యాండ్ అనమాట. సో ఈ పిక్చర్ అనేది మార్చ్ టు సెప్టెంబర్ 1964 లాస్ ఏంజలస్ సాల్స్బర్గ్లో తీశారనమాట. రిలీజ్ మాత్రం 2 మార్చ్ 1965 అయింది యునైటెడ్ స్టేట్స్లో. ఇనిషియలీ అదొక రోడ్ షో లాగా రిలీజ్ చేద్దాం అనుకున్నా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనమాట. క్రిటికల్ రెస్పాన్స్ కూడా చాలా మిక్స్డ్గానే ఉండే అనమాట. కానీ అది ఇట్ వాజ్ అ మేజర్ కమర్షియల్ సక్సెస్ సార్. బికమింగ్ నంబర్ 1 బాక్స్ ఆఫీస్ మూవీ ఆఫ్ 4 వీక్స్ తర్వాత అదొక హిస్టారీని క్రియేట్ చేసిందనమాట. బాక్స్ ఆఫీస్లో నంబర్ 1 అయిపోయిందనమాట. కలెక్షన్ కూడా చాలా ఎక్కువ. అండ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం ఆఫ్ 1965లో ఇట్ ఈస్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం. బై నవంబర్ 1966 ఇట్ హాస్ బికమ్ ద హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం ఆఫ్ ఆల్ టైమ్, సర్పాసింగ్ గాన్. ప్రపంచంలో ఆ టైంలో అందరికంటే హైయెస్ట్ రికార్డ్ కలెక్షన్ ఉన్న పిక్చర్ గాన్ విత్ ద విండ్, దాన్ని కూడా బీట్ చేసేసింది. 29 కంట్రీస్లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని తెంపేసింది అనమాట. ఫాలోయింగ్ ద ఇనీషియల్ థియేట్రికల్ రిలీజ్ దట్ లాస్టెడ్ 4.5 years. సో ఇనీషియల్ థియేటర్లో అప్పుడు ఇచ్చినప్పుడు ఇట్ లాస్టెడ్ ఫర్ 4.5 years. దాని తర్వాత 2 సార్లు మళ్ళీ రిలీజ్ చేసారు సార్. 283 million పీపుల్ దాన్ని చూసారు. వరల్డ్ వైడ్ కలెక్షన్ 286 million. దానికి ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి సార్? బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, వైస్ సెకండ్ పెయిర్ ఆఫ్ బోత్ అవార్డ్స్. ఫస్ట్ బీయింగ్ 1961లో వెట్ సైడ్ స్టోరీ అండ్ ద ఫిలిం వాజ్ రిసీవ్డ్ 2 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, బెస్ట్ మోషన్ పిక్చర్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్, డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డ్ ఫర్ అవుట్స్టాండింగ్ డైరెక్టర్ అచీవ్మెంట్ అండ్ ద రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డ్ ఫర్ బెస్ట్ రిటన్ అమెరికన్ మ్యూజికల్. ఈజీగానే ఉంది సార్, కొంచెం ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, డేటా ఎక్కువ ఉంది కాబట్టి చూసి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ ద రిలీజ్ అండ్ సక్సెస్ ఆఫ్ ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్? సౌండ్ ఆఫ్ మ్యూజిక్కి కారణం ఏంటి? ఏది సరి అయిన కారణం, ఏది ట్రూ? ఇట్ వాజ్ రిలీజ్ వరల్డ్ వైడ్ ఆన్ March 2, 1965 and became the highest grossing film of all times by 1966. 100% correct sir. The film was initially released on television. టెలివిజన్కి అసలు రోడ్ షో కోసం పెట్టారు, టెలివిజన్కి అసలు లేనే లేదు సార్. ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్ వాజ్ అ కమర్షియల్ ఫెయిలియర్. ఇట్ వాజ్ అ కమర్షియల్ సక్సెస్ సార్. It was released as a limited roadshow theatrical release, but its commercial success was immediate without any critical setbacks unnai sir. So answer is, direct answer, 2nd March 1962 initially. It was released on 2nd March 1965 and became the highest grossing film, highest collection. Which of the following ఫ్యాక్ట్స్ అబౌట్ ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఈజ్ అక్యురేట్? సౌండ్ ఆఫ్ మ్యూజిక్ గురించి ఈ ఫ్యాక్ట్స్ అనేవి సరి అయినవి ఏవి? ఇట్ వాజ్ అడాప్టెడ్ ఫ్రమ్ మారియా వాన్ ట్రాంప్స్ మెమోర్ ద స్టోరీ ఆఫ్ ద ట్రాప్స్ ఫ్యామిలీ ఆఫ్ సింగర్స్. 100% కరెక్ట్ సార్. ద ఫిలిం వాజ్ బేస్డ్ ఆన్ అ స్టేజ్ మ్యూజికల్ రిటర్న్ బై జూలియా ఆండ్రూస్. అందులో యాక్టర్ అనమాట, ఆమె ఏం రాయలేదు సార్. సో ఫస్ట్ దీన్ని తీసేయండి. ఇట్ వాజ్ ప్రైమరీ షాట్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ విత్ నో సీన్స్ ఫిలిం. ఆస్ట్రేలియాలో కూడా చేశారు సార్. The film was directed by Julia Andrews and starred Richard Rogers. Julia Andrewsa? No sir, ఇది కూడా కాదు, మీకు డైరెక్ట్ ఉందన్నమాట. It was adapted based on 1947
memoir, The Story of the Traps Family. Starring Julia Andrews and Christopher Plummer. Stage musical theme composed by Richard Rodgers and Oscar Hammer. The film screenplay was written by Ernest Lehman. చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి కాబట్టి రాస్తున్నా. ఫిలిం అబౌట్ యంగ్ ఆస్ట్రేలియన్ postulant in Salzburg, Australia. Salzburg, Australia. It was shot in Los Angeles and Salzburg. అంటే ఆస్ట్రియా కూడా ఉంది. So it was adopted from Maria von Trapp's memoir, The Story of the Trapp Family Singers. The film was based on a stage musical written. No, it was not written by Julia Andrews. It was primarily shot in United States as well as in Australia also. Austria, not Australia. The film was directed by Julia Andrews, sir. Which of the following was an award The Sound of Music received? Golden Globe Award for Best Director, the Academy Award for Best Original Song, the Academy Award for Best Picture and Best Director, the Directors Guild of America Award for Best. అంత డేటా సార్ వెనకాల పోయి చూడాలా. Worldwide gross. It received an Academy Award including Best Picture and Best Director. Best Picture and Best Director. చూడండి Best Picture and Best Director ఎక్కడ ఉందో చూద్దాం. Best Picture and Best Director. Academy Award for Best Original Song ఉందా? ఒరిజినల్ సాంగ్ గురించి అసలు మాట్లాడలేదు సార్. Golden Globe Award for Best Director. Best Director Golden Globe Award వచ్చిందా? Received also received Golden Globe for Best Motion Picture and Best Actress. So the Directors Guild of America Award for Best Screenplay కూడా కాదు. So answer is the Academy Award for Best Picture and Best Director. Last and final question of this mock, All India Live Mock Test. What is the central theme of the film The Sound of Music is based on? దీని ఒక central theme ఏంది? A young woman becoming a governess for a widowed naval officer's family. Yes, ఒక యంగ్ ఉమెన్ అయితే వచ్చింది, ఆమెని గవర్నర్స్గా పంపించారు ఒక నేవల్ ఆఫీసర్స్ ఫ్యామిలీకి వెళ్ళమని. అతను విడోడ్ పర్సన్, వైఫ్ లేదన్న. ద ట్రాప్స్ ఫ్యామిలీ ఎస్కేప్ ఫ్రమ్ ఆస్ట్రియా డ్యూరింగ్ ద ఇయర్స్. ట్రాప్స్ ఫ్యామిలీ మెయిన్ పిక్చర్ యొక్క సారాంశమే ట్రాప్స్ ఫ్యామిలీ ఎస్కేప్ ఫ్రమ్ ఆస్ట్రియా డ్యూరింగ్ ద నాజీ రిజిమ్. ద మ్యూజికల్ సక్సెస్ ఆఫ్ మారియా వాన్ ట్రప్ కాదు, ద స్ట్రగుల్ ఆఫ్ ఎ ఫ్యామిలీ డ్యూరింగ్ ద నాజీ ఆక్యుపేషన్ ఆఫ్ ద స్ట్రగుల్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఏది రైట్ కావచ్చు? వాట్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్? నన్ను అడిగితే మెయిన్ ఆ ఫ్యామిలీ ఎలా ఎస్కేప్ అయింది ఆస్ట్రేలియా నుంచి డ్యూరింగ్ ద నాజీ రిజిమ్. యంగ్ ఉమెన్ బికమింగ్ ద గవర్నర్స్ ఫర్ ఎ విడోడ్ నేవల్ ఆఫీసర్స్, అది అంత సరి కాదనిపిస్తుంది. ద మ్యూజికల్ సక్సెస్ అయితే అస్సలు కాదు. ద స్ట్రగుల్ ఆఫ్ ఎ ఫ్యామిలీ డ్యూరింగ్ ద నాజీ ఆక్యుపేషన్ ఆఫ్ కాదు. ఆ స్ట్రగుల్ ఆఫ్ ఎ ఫ్యామిలీ కంటే ఇది బెటర్ ఉంది. ద ట్రాప్స్ ఫ్యామిలీ ఎస్కేప్, బికాస్ పిక్చర్ అంతా ట్రాప్స్ ఫ్యామిలీ గురించే ఉందన్నమాట. ద ట్రాప్స్ ఫ్యామిలీస్ ఎస్కేప్ ఫ్రమ్ ఆస్ట్రియా డ్యూరింగ్ ద నాజీ రిజిమ్. A young woman becoming a governess for a widowed naval officer's family, అది కూడా కరెక్టే, కానీ సెంట్రల్ థీమ్ అయితే కాదు. సెంట్రల్ థీమ్ ఈ ఫ్యామిలీ యొక్క ఎస్కేప్, ఈ ఫ్యామిలీ యొక్క స్ట్రగుల్, నాజీ పీరియడ్లో నాజీస్ ఎలా బాంబింగ్ చేశారు, ఎలా అటాక్ చేశారు, అది బెటర్గా ఉంటుందన్నమాట. సో ఆన్సర్ ఇస్ బి. ఇది ఒక ట్రికీ క్వశ్చన్ అనమాట. సో విత్ దట్ వీ కంప్లీట్ దిస్ వండర్ఫుల్ mock 11 All India Live. I hope you have thoroughly enjoyed the contents of this particular video. If at all, if you feel that the content is good, definitely please like, share and comment. Thank you so much for watching this video. I'll be back again with All India Live Mock 12. Till then, keep cracking, keep smiling and keep motivating. Thank you so much.